హరి ఓం. 2026 సంవత్సరం జూన్ నెల 8వ తేదీ పాలమూరు జిల్లా జడ్చర్ల దగ్గరలోని అడ్డాకుల గ్రామంలో వేల సంఖ్యలో హాజరైనటువంటి హిందూ బంధువులందరికీ నమస్కారం చేస్తూ మనం మానవత్వమే దైవత్వం, సనాతన ధర్మం ఆధారంగా మానవత్వమే దైవత్వం అనే అంశం మీద చేసుకునేటువంటి ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వందే మాతర గీతం వెలువడి 150 ఏళ్ళైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించింది. దేశభక్తి ప్రపూరితమైన నిర్ణయాన్ని మనం గౌరవిస్తూ వందే మాతర నినాదంతో ప్రసంగం ప్రారంభం చేస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. తల్లి భారతమాత, మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన తల్లి దేహము మధుర గేహము, మన ప్రేమ ఆగేహమందు స్నేహము. మన భారతీయత మానవత్వయుత, మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన భారతీయత మానవత్వయుత, మన జాతి ధీయుత మహనీయ కవిత. మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి, మన మహర్షుల బుద్ధి మహితాత్మసిద్ధి. మన చిత్తశుద్ధియే మన సంపదృద్ధి. మన తల్లి భరతాంబ మతి శారదాంబ, మన కామె జగదంబ మధుమత్కదంబ. అడ్డాకుల గ్రామంలో 3 ఆలయాలు నేను దర్శించి వచ్చాను. శివాలయం, ఆంజనేయ స్వామి ఆలయం, మహాయోగి షిరిడీ సాయి ఆలయం. 3 ఒకే ఆవరణలో ఉండడం మన అదృష్టం. ఒకసారి శివతత్వాన్ని గురించి ప్రార్థన చేసి మనం అంశంలోకి ప్రవేశిద్దాం. శివుల్లో ఉండే మానవత్వం కూడా ఏమిటో చూసి మానవత్వమే దైవత్వం ఎలా అవుతుందో రుజువు చేసుకుందాం. శివుడు అంటే అర్ధనారీశ్వరుడు అంటారు. మరి ఏ దైవాన్ని అలా అనరు. విష్ణువు అర్ధనారీశ్వరుడు కాదు, బ్రహ్మదేవుడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఎవ్వరూ కాదు. వారందరికీ భార్యలు విడిగా పక్కన నిలబడతారు. శివుడికి అలా నిలబడాల్సిన అవసరం లేదు. ఉంటే ఉంటుంది అమ్మవారు విడిగా, లేకపోతే ఆయనలో కలిసిపోయి అర్ధనారీశ్వరుడు, సగం శివుడు సగం పార్వతి. ఇది శివపార్వతుల విషయంలోనే చూస్తాం మనం. ఎందుకు అలా అయ్యాడు అంటే, భార్యను ఎందుకు తనలో కలిపేసుకున్నాడంటే, ఒక ఆయన నీలకంఠ దీక్షితులు గారని చాలా చమత్కారంగా చెబుతాడు. కలక కదాపి మాస్త్వితి కలిత శరీరైక్యయో శివయోగో, కలక కదాపి మాస్త్వితి కలిత శరీరైక్యయో శివయోగో. అకమస్మ్యకమస్మీతి, అకమస్మి అకమస్మీతి, ప్రాప్త కలహ మమత్రాణే, ప్రాప్త కలహ మమత్రాణే. జడ్చర్లోనూ, పాలమూరులోనూ, హైదరాబాదులోనూ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. మనం ఏదో అనుకుంటున్నాం దేవతలు అనగానే చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ మధ్య ఏమి విభేదాలు ఉండవు. లేదు, దేవతలైనా మానవులైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. జంతువులైనా సరే శరీరం అంటూ ధరించాక అహం అనేది ఉంటుంది, ఖచ్చితంగా నేను అనేది ఉంటుంది. మన తగాదాలన్నిటికీ కారణం ఏమిటంటే ఆ నేను అనేది. అందుకే రమణ మహర్షి లాంటి మహాయోగులు, షిరిడీ సాయి లాంటి మహాయోగులు ఆ నేను వదిలేవయ్యా అని చెబుతారు. మనం ఆ నేను వదలలేము. ఇక్కడ నేను 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 కనపడాలి, నన్ను గుర్తించాలి, నాకు దండం పెట్టాలి, నాకు ప్రాధాన్యం. ఈ నేను ఆగిపోతేనే మనశ్శాంతిగా ఉంటాం.
కానీ మనం అంతా నేను కోసమే చేస్తూ ఉంటాం. ఎంత సేవ చేసినా ఎందుకు చేసామంటే మనకు ఒక గుర్తింపు కావాలి కదండి. గుర్తింపు కోసం చేస్తావు సేవ, దిక్కుమాలిన సేవ అంటారు దాన్ని. సేవ చేయడంలోనే ఆనందం పొందాలి, గుర్తింపు కోసం, గౌరవాల కోసం, ఫోటోల కోసం, ప్రచారం కోసం కాదు. కానీ శివపార్వతులు కూడా ఓసారి ఆలోచించారు. కైలాసంలో కూర్చున్నాక ఏవో చికాకులు వస్తాయి, దంపతులు అన్నాక ఉండవండి. అందుకే నేను చెబుతూ ఉంటాను సరదాగా, దంపతులు ఎప్పుడూ మాట్లాడుకోవాలి, కానీ అరగంట మించి మాట్లాడకూడదు. అనవసరపు విషయాలన్నీ వస్తాయి. రోజుకి అరగంట మాట్లాడుకోవాలి, టైం పెట్టుకుని. మళ్ళీ అరగంట కాగానే అలారం పెట్టుకుని లేచిపోవాలి అక్కడి నుంచి. కొంచెం ముఖ్యంగా మగాళ్ళు లేచిపోవాలి, ఆడాళ్ళు లేవరు నాకు తెలుసు. కూర్చో, ఎడబోతావు అంటారు అక్కడ. ఇంకా అక్కడి నుంచి ఏదో మొదలెడతారు. అందుకని మగాళ్ళే శుభ్రంగా ఏంట్రా ఎవరో పిలిచినట్టుగా అని వెళ్ళిపోవాలి అంతే. ఇక్కడ మళ్ళీ కావాలంటే సాయంత్రం అరగంట కూర్చో. వరుస పెట్టి 3 గంటలు లవకుశ సినిమాలాగా 2 ఇంటర్వెల్తో వేసేమంటే అయిపోయినట్టే లెక్క. మొత్తం పెళ్ళినాటి ముచ్చట్లన్నీ వస్తాయి అక్కడ. మీ బాబు ఏం పెట్టాడు, మా బాబు ఏం పెట్టాడు, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా. అలాగే శివపార్వతుల మధ్యలో కూడా ఒక కలహం వచ్చిందట. కవి గారు చెప్తున్నాడు సరదాగా. మరి చమత్కారం ఉండాలి కదా, లేకపోతే ఎవడు వింటాడో కవిత్వాన్ని. ఓ కలహం వచ్చిందట. ఏదో విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది వాళ్ళకి. అమ్మవారు నా మాటే నిజం అంటోంది, ఈయన నా మాటే నిజం అంటున్నాడు. చివరికి రేగి 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 ఆ తగాదా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అమ్మవారు అంది, ఉరుకోవయా, అమ్మా నాన్న లేరు, నువ్వు మాట్లాడమే అనేసింది. దేవతల జీవితాలు కొత్తగా ఆకాశంలోంచి దిగిరావండి, మనలాగే ఉంటాయి. కానీ వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే, ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు, అంతే తేడా. ఈ చిన్న తేడా గమనిస్తే చాలు, దేవుడికి మనకి తేడా. గుళ్ళో దేవుడికి మనకి ఏంటంటే, దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, మనం ఎక్కడ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడే ఉంటాం, ఇక లేవం. ఇంకా ఒక అవమానం జరిగింది అనుకోండి, ఓ ఏడాది పాటు దాని గురించే ఏడుపు, ఇంకే తర్వాత సన్మానాలు జరగలేదా. అలాగే ఒక సన్మానం జరిగింది అనుకోండి, ఇంకొక ఏడాది పాటు అసలు అడ్డాకులు మొత్తం మీద మనకి జరిగిన సన్మానం ఎవడు చెప్పాడు ఇదంతా. ఇక్కడ పత్రికల వాళ్ళని అడిగితే చెప్తారు ఏ పాటి సన్మానం జరిగింది. సన్మానం జరిగినా ఈ మనిషి అక్కడి నుంచి లేవడం. ఇంకొక ఏడాది పాటు 10 ఏళ్ల పాటు అసలు మా పెద్దక్క పెళ్లి జరిగింది, అలాంటి పెళ్ళి ఇప్పటి వరకు ఎప్పుడు మీ పెద్దక్క అవ్వడం పెళ్లి కాదు, ఈయన ముఖ్యం ఇక్కడ. ఆవిడ ఈయనకి పెద్దక్క కాబట్టి చెబుతున్నాడు, ఈయన పెద్దక్క కాకపోతే చెప్పడం విషయం. అంచేది నేనే. సమస్తమైన గొడవలకి మూలం నేనే. కొన్ని వేల మంది ఉండగా చెప్పాలి కాబట్టి చెబుతున్నా. అద్వైతం అంటే అర్థం కాని సిద్ధాంతం కాదండి. అద్వైతం అర్థమైతే ప్రతి మనిషి అనారోగ్యం లేకుండా చాలా సుఖంగా ఉంటాడు. అన్నింటికీ నేను నాది కారణం, ఆ 2 పోవాల్సింది. అందుకని అక్కడ కూడా ఒకటి వచ్చింది, ఆవిడ కోపం వచ్చి అనేసింది. కోపంలో ఉరకవయ్యా, అమ్మ నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే అంది. ఆవిడ అన్న తప్పేం లేదండి, ఉన్నమాటే అంది ఆవిడ. మనం చాలామంది అంటాం, నేను ఉన్నమాటే అన్నాను కదండి, ఆయనకి అంత కోపం ఎందుకు వచ్చింది అంటారు. బాగుంది, ఆయన అన్నావు కాబట్టి వచ్చింది. ఉన్నమాట అయినా సరే కోపం ఎందుకు? ఉన్నమాట అయితే వేదిక మీద అంటాడా, టీవీలో అంటాడా, మైకి పెడితే అనేయడమేనా? మంచి చెడ్డ లేదా అంటే చాటుగా చిన్న చెట్టుకి పిదికి పిలిచి చెప్పాలన్నమాట. అందుకని ఉన్నమాట అయినా పైకి అనడానికి వీలు లేదండి. అది ధర్మం కూడా కాదు, అలా చెప్పలేదు శాస్త్రం. ఉన్నమాట పైకి అనేమని చెప్ప. నీకు మార్పు కావాలంటే పైకి అనాల్సిన అవసరం లేదండి. చక్కని సామెత ఉంటుంది తెలుగులో, మంచి ఉంటే మైకులో చెప్పు, చెడు ఉంటే చెవిలో చెప్పని. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమంలో బ్రహ్మాండంగా జరిగింది అనుకోండి, ఆ విషయాలన్నీ నేను ఇక్కడ చెప్పాలి. ఏమైనా లోపాలు ఉన్నాయనుకోండి ఇక్కడ చెప్పను. తర్వాత సూర్యప్రకాష్ గారికి వడ్డిస్తా కారులో. హైదరాబాద్ వరకు నాతోనే ఉంటాడు కదా, గట్టిగా గిల్లుతా, అది జరిగింది ఇది జరిగింది ఏం చేస్తున్నాం. ఎందుకని ఆయన మీద ఏం కోపంగా ఇంకోసారి జరగకుండా ఉండడానికి అంతకంటే ఏం లేదు. అంటే మన హృదయం ఏమిటి, అది లోపం జరగకుండా ఉండాలంతే తప్ప కేకలేయడం కాదు. ఇక్కడ కేకలెత్తే అలాగా మా ఇంటికి మీరు వస్తే అన్ని సక్రమంగా జరుగుతాయి, లోపాలు జరగవా? ఎక్కడైనా జరుగుతాయి. అంటే మంచి ఉంటే మైకులో చెప్పాలి, చెడు ఉంటే ఏం చేయాలి, చెవిలో చెప్పాలంటే అర్థం చెవి ఏదో కొరికేమని కాదు, ఆయన విడిగే పిలిచి చెప్పమని. ఎందుకు 10 మందిలో ఎందుకు? అందుకని ఈవిడ అన్నమాట, శివుడికి అమ్మా నాన్న లేరు అన్నమాట నిజమండి. చెప్పండి, శివుడికి అమ్మా నాన్న ఎవరండి? స్వయంభువు విష్ణువుకి లేరు అమ్మా నాన్న. కుమారస్వామికి తల్లిదండ్రులు ఉన్నారు, వినాయకుడికి తల్లిదండ్రులు ఉన్నారు, రాముడికి తల్లిదండ్రులు ఉన్నారు, కృష్ణుడికి తల్లిదండ్రులు ఉన్నారు, దేవకి వసుదేవులు, రాముడికి తల్లిదండ్రులు ఉన్నారు, కౌశల్య దశరథుడు, కుమారస్వామికి వినాయకుడికి శివపార్వతులు తల్లి. మరి శివుడికి తల్లిదండ్రులు ఎవరు? పార్వతీదేవికి కూడా తల్లిదండ్రి ఉన్నారు, తండ్రి హిమవంతుడు, తల్లి మేనాదేవి, స్పష్టంగా ఉన్నాయి పేర్లు. మరి శివుడికి లేవు. అందుకని ఆయన నిజంగా స్వయంభువు. అందరికీ అమ్మానాన్న ఉండి తీరాలి, నేను అమ్మానాన్న లేనది మాత్రాన్ని అనాథ అనకూడదు అనేసింది ఈవిడ. కోపం వచ్చేసి, అమ్మా నాన్న లేరు నువ్వు మాట్లాడవే అంటే ఆయన ఏమన్నాడో తెలుసు, తెలుగు ఉరుకవమ్మ అత్తమ్మ లేరు నువ్వు మాట్లాడవే అన్నాడు. అది తెలివంటే. మరి అంతే కదా, ఎంత చక్కగా జవాబు ఇచ్చారండి. ఏ మొగాడికైనా తెలివి ఉందా? ఉంటే సంసారాలు ఎలా ఉంటాయా? జవాబు అలా ఉండాలి. మళ్ళీ మాట్లాడుకున్నాను, టిట్ ఫర్ టాట్ అంటే
అమ్మ నాన్న లేరు నువ్వు మాట్లాడు, ఉరుకోవమ్మ అత్తమావ లేరు నువ్వు మాట్లాడు అంటే అత్తమావ అంటే ఎవరు? వీళ్ళమ్మ నాన్న. అదే కదా ఆవిడ అన్నదే. ఈయన అదే అన్నాడు, నేను అదే అన్నాను అన్నాడు. నాకు అమ్మ నాన్న లేకపోతే నీకు అత్తమావ లేరు. అదేమిటి మీకు అమ్మ నాన్న లేకపోవడం కూడా నాకు లోపమేనా అంటే, అవును మాకు అత్తమావ ఉన్నారు, మేనాదేవి ఉంది మా అత్తగారు, నీకంటే అందంగా ఉంటున్నారు అంటే. ఇప్పుడు పార్వతి ఏం చేయాలి? వాళ్ళ అమ్మని పొగిడితే ఏమంటానికి వీళ్ళు? భార్య దగ్గర వేరే ఎవరినైనా పొగిడితే ఇబ్బంది ఏమో, కానీ వాళ్ళ అమ్మనే పొగిడేమనుకోండి, మా ఆయనకి ఎంత ప్రేమో నేనంటే అంట. తల్లి కదా మరి. అందుకని నాకు అత్తగారు ఉంది మేనాదేవి, నీకంటే అందంగా ఉంటుంది ఆవిడ, నీకంటే చదువుకుంది, నాకు మామగారు ఉన్నాడు హిమవంతుడు, మీకెవరున్నారని. ఇప్పుడు ఎవరు? ఈయనకి తల్లిదండ్రులు లేకపోవడం ఆవిడికి లోపం చేశాడు. వెంటనే పార్వతీదేవి గలగలా నవ్వేసింది, మొగుడంటే నువ్వయ్యా అని. కానీ అప్పుడు వాళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. నీలకంఠ దీక్షితుడు గారు చెబుతున్నారు ఏమిటంటే, అనవసరంగా మనకి 2 శరీరాలు ఉండబట్టి ఈ గొడవలన్నీ వస్తున్నాయి, నేను అని దెబ్బలాడుకుంటున్నాం. శరీరం లేకపోతే నేను ఉండదు కదా, అందుకని మనం ఇద్దరం ఏకమైపోదాం అనుకున్నారు. కలక కదా అపిమా ఆస్ట్వితి, ఎప్పుడూ మనకి ఇంకా దెబ్బలాట రావద్దు అని. కలిత శరీరైక్యయో శివయోహో, 2 శరీరాలు కలిపి ఒకటిగా చేసి అర్ధనారీశ్వరుడిగా మారాట. ఎవరు? మన శివాలయంలో ఉండే శివుడు. కానీ అప్పుడు కూడా తగాదా తప్పలేదుట. ఎలా వచ్చిన తగాదా? అహమస్మీతి మమత్రాణే ప్రాప్తగా కలహ. అప్పుడు మన అడ్డాకుల శివాలయానికి వెళ్ళి భక్తుడు ఒకడు దండం పెట్టి, పరమేశ్వర నన్ను కాపాడు అనగానే, ఈయన అర్ధనారీశ్వరుడు కదా, సగం పార్వతి సగం శివుడు కదా. ముందు పార్వతీదేవి చెయ్యిలా ఎడంచే బయటకు పెట్టి వాడు దండం పెట్టాడు, నేను కాపాడుతాను అందులో. వెంటనే శివుడు కూడా ఓ చెయ్యి చాపి నా వైపుకే దండం పెట్టాడు, రైట్ సైడ్. అందుకే నేను కాపాడుతాను అన్నట్టు. మొత్తం మీద వీళ్ళకి తగదా తప్పలేదు, సగం ఒకటే దేశవేసి. కానీ ఎందుకయిందంటే, ఈ సమావేశానికి వచ్చిన భక్తులందరినీ కాపాడే విషయంలో వాళ్ళు తగాదా పడ్డారు. అంత మానవత్వం ఉంది వాళ్ళల్లో, అంత మానవత్వం ఉంది. ఇవాళ నిజంగా ఆధునిక సమాజంలో మనం ఎదుర్కొంటున్న గొడవలకి, రోగాలకి, రొప్పులకి, అనేక రకాల ఇబ్బందులకి, కుటుంబ సమస్యలకి ఎవరికి చెప్పుకుంటామండి? దేవుడికి తప్ప. ఆ దేవుడు నేను కాపాడడానికి నిన్ను కాపాడడానికి నేను ఉన్నాను అని 2 దేవుళ్ళు పోటీ పడితే మనకు ఆనందమేగా, మనకు ఆనందమే కదా. ఇప్పుడు శివుడికి గుళ్ళో దండం పెట్టుకున్నాం, అవుదాం అనుకున్నాం, ఎందుకైనా మంచిదని ఆంజనేయ స్వామి కూడా చెప్పేశాం, పక్కనే సాయిబాబా గారికి కూడా చెప్పేశాం. ముగ్గురు పోటీ పడి, అదిగో వాడు ముగ్గురికి దండం పెట్టాడు, నేను కాపాడుతా అంటే మనకి మొత్తం ట్రిపుల్ సేఫ్టీ, 3 రకాల రక్షణ దొరికినట్టే. హిందూ మతంలో ఉండే గొప్ప రక్షణ ఇదేనండి. ఒకే దేవుణ్ణి నమ్ముకోవలసిన కర్మ మనకు లేదు. ఒక 100 మంది దేవతలు ఉన్నారని చెప్పండి, ఎవడు అడిగినా సరే. ఒక 100 మంది ఉన్నారు. ఈయన కాకపోతే ఆయన కాకపోతే ఆయన. హిందువులు ఎవరు వెర్రివాళ్ళు కాదు. ఇక్కడ ఒకే దేవుడు, 100 మంది దేవుళ్ళని ఆరాధించట్లేదండి మనం. ఒకే దేవుణ్ణి 100 రూపాల్లో ఆరాధిస్తున్నాం. అది హైందవ జాతి బహుళ ఆరాధనా తత్వం అంటారు. ఎందుకు ఆరాధిస్తాం? ఏం పిచ్చాళ్ళమా? ఒకే రూపంలో ఆరాధిస్తే ఏం జరుగుతుందో, మన కుటుంబాల్లో ఏం జరుగుతుందో గమనించండి. మీ అబ్బాయి మీ దగ్గర ఉన్నాడు, మా అబ్బాయి అని బాగా దువ్వారు. 10 ఏళ్ళు అయ్యేసరికి ఏమైంది? వాడి మీద పడిపోయిన ధృతరాష్ట్రుడే తయారయ్యాం అందరం కూడా. అబ్బాయిని కాదనలేని పరిస్థితి. ఎందుకని? వాడి రూపమే, వాడే కొడుకు, వాడొక్కడే అని వాడినే దువ్వావు. కాకుండా అడ్డాకుల్లో ఉండేవాళ్ళందరూ నాకు సంతానమే అనుకుని ఉంటే, మా అబ్బాయిలే అనుకుని ఉంటే ఇంత వ్యామోహం ఉండేది కాదు కదండి. అది హిందూ తత్వం. నువ్వు ఒక్క రూపం మీద వ్యామోహం పెంచుకున్నావంటే నువ్వు పిచ్చాడిపోతావు. అది దేవుడి రూపమైనా సరే. నాకు కుష్ఠునేనండి, ఇంకేమి నచ్చదంటే ఎర్రగడ్డలో బారేయడం మంచిది పట్టుకెళ్ళి. పిచ్చి వేషాలు అయితే ఇక్కడ హిందూ ధర్మంలో ఇవన్నీ కుదరవు. సనాతన ధర్మం అంటే రూపానికి ప్రాధాన్యం ఉండదు, తత్వానికే ప్రాధాన్యం. బహుళ ఆరాధనా తత్వంలో ఉండే విశేషం ఏమిటంటే, వినాయక చవితి వచ్చి 9 రోజులు పండగ చేస్తాం. తర్వాత దసరా వస్తే వాళ్ళ అమ్మగారు వస్తుంది, 10 రోజులు పండగ చేస్తాం. తర్వాత కార్తీక మాసం వస్తే వాళ్ళ నాన్నగారు వస్తాడు, నెలంతా చేస్తాం. తర్వాత మార్గశిరమాలు వస్తే వాళ్ళ మేనమామ విష్ణుమూర్తి వస్తాడు, మళ్ళీ నెలంతా చేస్తాం. మళ్ళీ రథసప్తం వస్తే సూర్యుడిని ఆరాధిస్తాం. ఇలా మనకు అనేక విశేషాలు ఉన్నాయి. అంతెందుకు, ఇవాళ జూన్ 8వ తేదీ నేను మాట్లాడుతూ చెబుతున్నా, మీరు అడ్డాకుల వారు అదృష్టవంతులు. నా ప్రసంగం అయిపోయాక రాత్రి 9 నుంచి 12 గంటల వరకు మీరు ఆకాశంలో పశ్చిమ దిశ చూడండి. ఇవాళ గురుగ్రహం శుక్రగ్రహం 2 దగ్గర కాబోతూ ఉన్నాయి. ఒక అద్భుత దృశ్యం మనకు కనబడుతుంది. ఇవాళ పత్రికల నిండా వచ్చిన వార్త ఈ రోజే. ఇక్కడే
గురుగ్రహం శుక్రగ్రహం ఆకాశంలో నిజంగా కోట్ల మైళ్ళ దూరంలో ఉంటాయి, కానీ ఒక రేఖలోకి ఇలా రాబోతున్నాయి, దగ్గరగా రాబోతున్నాయి. పత్రికల్లో ఇదివరకే వచ్చింది, రేపు 8, 9 ఇవాళ రేపు కూడా ఆ దృశ్యం రాత్రి కనపడుతుంది, పశ్చిమ దిశను కనపడుతుంది, ఎంత వీలైతే అంత కనపడుతుంది. ఈ విషయాలన్నీ మన పంచాంగం రాసినటువంటి బ్రాహ్మణులు, పండితులు, పురోహితులు వాళ్ళు ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల క్రితమే ఈ కంప్యూటర్లు ఏవీ లేని రోజుల్లో కేవలం వేళి కణుపుల మీద లెక్కలు పెట్టి జాతకాలు తయారు చేశారండి. ఆ జాతికి నమస్కారం, మన జ్యోతిష్ శాస్త్రానికి నమస్కారం. ఇవాళ ల్యాప్టాప్లు పెట్టుకుని ఏదో లెక్కలేయడం పెద్ద విషయం కాదు. ఇవేవీ లేనప్పుడు ఊరికే పల్లెటూళ్ళలో 100 ఏళ్ల క్రితం కూడా మా పెద్దలు చెప్పేవాళ్ళు, ఇలా లెక్కెట్టేవాళ్ళు, అంతే లెక్క. పైగా ఆ లెక్క కూడా వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టరు, అదో లెక్క ఉంది. ఇక్కడ 2000 ఉంగరం వేలు ఉంటుంది, దానికి మధ్యలోంచి మొదలు పెడతారు, 1, 2 అని మళ్ళీ ఇలా వస్తారు, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారమే చేస్తారు. ఖచ్చితంగా నక్షత్రాల లెక్క ప్రకారం ముహూర్తం పంచాంగం చూడకుండా కూడా పెట్టేసేవాళ్ళని చూసాం. అంత శాస్త్రం ఉంది మనకి. ఇవాళ రాత్రి ప్రత్యక్షంగా చూస్తాం మనం. 8, 9 తేదీలో రాత్రి 8 పశ్చిమ దిశని గురుగ్రహం శుక్రగ్రహం మరొకటి మొత్తం 3 కలిపి దగ్గరగా కనపడతాయి. ఒక ఆకాశంలో ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. ఈ అద్భుతాలన్నీ ఉన్నాయే. ఇలాగే కొన్నాళ్ళు రాముణ్ణి, కొన్నాళ్ళు కృష్ణుణ్ణి, కొన్నాళ్ళు సూర్యుణ్ణి, కొన్నాళ్ళు శివుణ్ణి, కొన్నాళ్ళు షిరిడీ సాయిని ఇలా రకరకాలుగా అర్చన చేసి చివరికి ఏమవుతుందంటే చేయగా హిందువుకు ఉండే సౌభాగ్యం ఏంటంటే ఇంతమంది దేవతలు అయినప్పుడు ఈ అర్చించేవాడు మాత్రం దేవత కాదా అనే విషయం ఆలోచిస్తాడు. అహం బ్రహ్మాస్మి అర్థమైపోతుంది అంతా. 4 వేదాల సారాంశం ఏమిటంటే నేనే ఆ పరమాత్మ స్వరూపం, అహం బ్రహ్మాస్మి. గురువు చెబుతాడు తత్వం అసి, అది నువ్వే అవుతున్నావయ్యా, వేరే దేవుడు అంటూ ఎక్కడా లేడయ్యా, అది నువ్వే. నువ్వు తెలుసుకోలేక జీవుడు అయ్యావు, తెలుసుకుంటే నువ్వే దేవుడివి. ఒకటే లెక్కండి, మనం ఏ పని చేసినా సరే ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఆ పని ద్వారా మనకి బంధం ఏర్పడింది అంటే మనం జీవుడు. ఆ పనితో మనకి బంధం ఏం లేకుండా కేవలం సేవాభావంతో చేస్తే మనం దేవుడు, అంతే లెక్క. హిందూ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పిలిచినప్పుడు నేను ఎప్పుడైనా ఎందుకు వస్తాను అంటే వారు కేవలం సేవాభావంతో చేస్తారు, దాని నుంచి ఏమీ ఆశించరు వాళ్ళు. ఇలాగా అడ్డాకుల, అరిటాకుల, తాటాకుల మొత్తం ఏ ఊరంటే ఆ ఊరు వెళ్ళిపోతారండి, ఏం పడితే తింటారండి అక్కడ. బాబు మేము శాకాహారం అంతే, అది ఒక్కడే పెట్టండి, కులంతో మాకు నిమిత్తం లేదు, అష్టాదశ వర్ణాల్లో ఎవరు పెట్టినా మేము తింటాం అని వాళ్ళు దేశభక్తి కోసం పరిశ్రమిస్తున్నారు. కాబట్టి వాళ్ళ కోసం వచ్చాను నేను, ఇంత దూరం వాళ్ళ కోసం వచ్చాను. ఫలానా వారు నడుపుతున్నారంటే వాళ్ళ కోసం రావాలంటే వాళ్ళకి చాలా శ్రమ పడుతున్నారు, ఊరూరు తిరిగి. మనమేముందండి, మంచి కారు ఏర్పాటు చేసి రమ్మంటే రావడానికి ఏమన్నా నెప్పే ఓ పూట కేటాయిద్దాం అని. ఎందుకు ఉంటుందంటే త్యాగం అక్కడ. ఆ త్యాగం ఉన్న చోట భగవంతుడు ఉంటాడు. నిజంగా చెప్పండి, సేవాభావంతో చేస్తారు కాబట్టి వారు దేవుడితో సమానం. ఏదో ఆశిస్తున్నాం కాబట్టి మనం జీవుడితో సమానం. ఇప్పుడు ఇక్కడున్న ఇన్ని వేల మంది కూడా ఈ క్షణమే ఇక్కడే ఇప్పుడే జీవుళ్ళు దేవుళ్ళుగా మారిపోయే అవకాశం ఉంది. ఎలాగా? చేసే పని నుంచి ఏమీ ఆశించకండి, హాయిగా చెయ్యండి, ఫలితాన్ని పరమేశ్వరుడు వదిలేసేయండి, అంతే లెక్క. ఇక్కడికిక్కడే మనం దైవత్వాన్ని పొందుతాం. ఎందుకు చేసావయ్యా? 10 మంది ఆనందిస్తారని చేశానండి, అంతే. ఈ నాట్యం చేస్తున్న పిల్లలు కూడా ఇప్పటి నుంచే అర్థం చేసుకోవాలి. ఎవరో మీకు మెచ్చుకోవడం కోసం, ఎవరో దండేయడం కోసం, ఎవరో ముద్దెట్టుకోవడం కోసం, ఎవరో ఫోటో తీయడం కోసం చేయకూడదమ్మా. మీరు నాట్యం చేస్తుంటే మీకు ఆనందంగా ఉందా లేదా? ఉంటే ఈ వేషాలు అక్కల. మీ ఇంట్లో కూడా మీకు పంజాబీ డ్రెస్ వేసుకుని కూడా మీరు చేస్తారు. మీరు జీన్స్ ప్యాంట్ వేసుకుని కూడా చేసుకోవచ్చు, పర్వాలా. మీ ఇంట్లో మీ నాట్యంలో మీరు ఆనందం పొందాలి. ఎవరో మెచ్చుకోవడంలో మీరు ఆనందం పొందారు అంటే ఆశాభంగం ఖాయం. వాళ్ళు మెచ్చుకోవచ్చు, మెచ్చుకోకపోవచ్చు. కానీ మన నాట్యంలో మనమే ఆనందం పొందామనుకో, మనం బాగా చేసాం అని మనకే అనిపించింది అనుకో, ఇంకెవడో మెచ్చుకోవడం ఎందుకంటే పని లేక. ఆ సెల్ఫ్, ఆ ఆత్మ ఎప్పుడైతే మనకి తెలిసిందో దైవత్వం మనకి అప్రయత్నంగా అబ్బేసినట్టు లెక్క. అందుకే మనం బహుళ దేవతారాధన చేస్తాం. అందుకే శివుడు శివపార్వతుల గురించి చమత్కారంగా నీలకంఠ దీక్షితులు గారు ఏమన్నాడు అంటే, ఇలాంటి ఆత్మజ్ఞానం కోసం తాపత్రయపడే భక్తుల్ని కాపాడడానికి మళ్ళీ శివపార్వతులు పోటీ పడతారట. అహమస్మి నేను కాపాడుతాను అని శివుడు అంటే అమ్మవారు ఉంటుందట. దేవాలయంలో ఎడంవైపుకి వచ్చి దండం పెట్టాడు వాడు. ఎడంవైపు అంటే నేనే కదా, మరి లెఫ్ట్ సైడ్ పార్వతి అమ్మ ఆడవాళ్ళని కూర్చోబెడతారు కదా, అందుకని ఎడంవైపు నేనే కదా, అందుకని నేను కాపాడుతూ ఉంటుందట. శివుడు అలా కాదు, వాడు శివాలయం అన్నారు, పార్వతాలయం అని అనలేదు దీన్ని. అందుకని ఇది నా ఆలయం, నేను కాపాడుతాను అంటే మొత్తం ఇద్దరం పోటీ పడి కాపాడితే మనకు అంతే కదండి కావాల్సింది. అది శివపార్వతుల యొక్క గొప్పదనం. దీన్ని నీలకంఠ దీక్షితులు గారని ఆయన మనకి నీలకంఠ త్రిశితులు అందిస్తాడు. ఇంకొక మాట, ఆంజనేయ స్వామిని కూడా మనం దర్శించుకున్నాం. ఆంజనేయ స్వామి అంటే ఒకటే లెక్క, కర్తవ్యం స్మర్తవ్యం రెండే ఉంటాయి ఆంజనేయ స్వామికి.
ఆంజనేయ స్వామి లక్షణాలు రెండు: కర్తవ్యం, స్మర్తవ్యం. అంటే ఆయన చెయ్యమన్న పని చేస్తాడు అంతే. మిగిలిన సమయం అంతా రామ్ 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 అంటూ కూర్చుంటాడు. మనం అలా చెయ్యాలి. కర్తవ్యము ధర్మపదము, స్మర్తవ్యము రామపదము స్వామి నీకు. కర్తవ్యము ధర్మపదము, స్మర్తవ్యము రామపదము స్వామి నీకు. ధర్తవ్యము సంజీవని, ధర్తవ్యము సంజీవని, భర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియను. మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియను. ఆంజనేయ స్వామి గొప్పతనం ఏమిటంటే, ఆయన ఏది కర్తవ్యంగా రాముడు కానీ, సుగ్రీవుడు కానీ, లక్ష్మణుడు కానీ, జాంబవంతుడు కానీ, లేదు యువరాజుగా ఉన్న అంగదుడు కానీ వాళ్ళు చెప్పారో అదే చేశాడు. తనంతట తాను ఓవరాక్షన్ ఎప్పుడూ చేయలేదు. ఓవరాక్షన్ మానుకోవాలి. మనం ఆంజనేయ స్వామికి దండం పెడుతున్నామంటే అర్థం. మనం ఎవరు చెప్పకుండానే పూసేసుకుని మనమే ఊళ్ళోకి వెళ్ళిపోయి నానా గొడవలు పెట్టేస్తూ ఉంటాం. అక్కడ పెట్టకూడదు. నిన్ను ఎవరు అడిగారు? కూర్చోరాదా? తెలుగులో సామెత, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు. ఊరుకోండి, మాట్లాడక, అన్నీ బాగానే ఉంటాయి. బోడుకున్నంత సుఖం లేదు, ఎందుకంటే నూనె రాయక్కర్లేదు, తలతో ఒక్కలేదు, దొప్పటి ముసిగెట్టినా పర్వాలేదు, తీసినా పర్వాలేదు, గొడవ లేదు, శుభ్రంగా. నెలకోసారి తిరుపతి వెళ్ళినా వెళ్ళపని ఎక్కడ గీయించేసుకుంటే అయిపోతుంది, గొడవ లేదు. అలాగే ఊరుకున్నంత ఉత్తమం లేదు. ఎవరో దంపతులు దెబ్బలాడుకుంటారు మన పక్కింట, శుభ్రం కిటికీ తీసుకుని శుభ్రం కాలక్షేపం చేసుకోవాలి. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇద్దరు కొట్టేస్తారు. సాయంత్రం అయితే ఇద్దరు ఏకమైపోతారు. వాళ్ళు తక్కువడు కాదు. మనకెందుకు గొడవ? వాళ్ళే ఏదో వచ్చి అడిగి, బాబు నువ్వు పెద్ద మనిషివి కదా కాస్త చెప్పబోయా ఆయన అంటే అప్పుడు వేరే విషయం. మా అక్కయ్య ఆవిడ నువ్వు చెప్పకుండా ఎలా ఉంటావు అని చెప్పొచ్చు కాస్త. ఆయన చెప్పమనకుండా మనం వెళ్ళేవనుకో గొడవలు అయిపోతాయి. హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది అంతే. సముద్రం దాటడం కోసం అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఆయన అన్నాడు, నేను 100 మైళ్ళు దాటుతాను అన్నాడు. ఇది 10 మైళ్ళు దాటుతాను అన్నాడు. మరి తర్వాత ఎవడు దాడతాడో? అది శతయోజన విస్తీర్ణం అంటే 800 మైళ్ళు ఉంది. యోజనం అంటే 8 మైళ్ళు, శతయోజనం అంటే 800 మైళ్ళు. 800 మైళ్ళు సముద్రాన్ని దాటాలంటే ఈయన గారు ఎవడో వచ్చి నేనేమో ఒక 100 మైళ్ళు దాడతా, ఇంకోటి వచ్చి 100 మైళ్ళు దాడతాడు. రిలే పరుగు పందంలాగా అక్కడి నుంచి ఇంకెవడన్నా దాడతాడా? జరిగే పని కాదు కదా. మొత్తం దూకేవాడు కావాలి. ఇలా అంటుంటే చివరికి జాంబవంతుడు కూడా అన్నాడు, నేను మొత్తం 800 మైళ్ళు దూకేస్తాను, అనుమానం ఏం లేదు, కానీ తిరిగి రాలేను అన్నాడు. తిరిగి రాకపోతే అక్కడ టీ కొట్టు పెట్టుకుంటావా? లంకలో పెట్టనిస్తాడా రావణాసురుడు? జాంబవంతా టీ స్టాల్ అని పెడితే ఊరుకుంటాడా? తిరిగి రావాలి కదండి. మనం ఏదైనా పని మీద పంపించేవాడు తిరిగి రావాలి కదా. అక్కడే ఉండిపోతానంటే ఎలాగా? అందుకని ఇంతమంది ఇలా మాట్లాడుతూ ఉంటే చివరికి జాంబవంతుడు అన్నాడు, మనం అంతా ఊరికే కబుర్లు చెప్పడానికి పనికొస్తాం, పనిచేసేవాడు హనుమంతుడు, ఆయన దగ్గరికి పదండి. అందుకే తూష్ణి వాస్యసి హనుమాన్ వీర సర్వశాస్త్ర విశారద, వీరవానర వీరత్వం సర్వశాస్త్ర విశారద. అన్ని శాస్త్రాలు చదివినవాడివి, మహానుభావుడివి, నువ్వు అలా ఊరికే ఉంటే పని ఎలా అవుతుందయ్యా అన్నాడు. సర్వశాస్త్ర విశారద, అన్ని శాస్త్రాలు తెలుసున్న నువ్వు ఊరుకుంటే ఎలాగయ్యా? అప్పుడు తాత ఏం చేయమంటావంటే, అయ్యా సముద్రం దాటాలయ్యా, నీ వల్ల అవుతుంది అంటే అప్పుడు ఆయన రామ్ 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 అంటూ మహేంద్ర పర్వతం మీద మరో మహేంద్ర పర్వతంలాగా పైకి లేచి కర్తవ్యము ధర్మపదము, అది కూడా ఎందుకు చేశారండి? సీతాదేవి ఆయనకేం చుట్టం కాదు, ఆయనకేం మేనకోడలు కాదు, మేనత్త కాదు, ఆవిడకేం బంధుత్వం. పైగా వీళ్ళు మానవులు, వాళ్ళు వానరులు, సంబంధమే లేదు అసలు. రాముడు ఆయనకేం తమ్ముడు కాదు, అన్నగారు కాదు, తండ్రి కాదు, మేనల్డు కాదు, తోడేళ్ళు కాదు. ఎందుకు చేయాలండి? కానీ ఊరుమ్మడికి ఊరంతటికి ఉపకారం జరుగుతుందంటే మనం ఏ బంధుత్వము లేకపోయినా సరే మనం సాహసం చేసి గ్రామాన్ని కాపాడాలి. అది హనుమత్తత్వం, అది హనుమత్తత్వం. మనకి సంబంధం లేదని అప్పుడు అనకూడదు. ఊరంతటికి ఉపకారం అది. మనది కాదు కదా, మన పొలం కాదు కదా, మన గుడి కాదు కదా, మనం కట్టలేదు కదా అంటే ఇవాళ దేవాలయాలు కూల్చి పారేస్తున్నారండి. హిందువులకు ఎంత అన్యాయం జరుగుతుందో మీరు ఆలోచించండి దయచేసి. దేవాలయాలు కూల్చి పారేస్తున్నారు. అడ్డుకోవాలి. మన దేవాలయం లేకపోతే మనకెలాగండి? ఒక్క దేవాలయం అనేది ఉంటే మీరే ఆలోచించండి. సరిగ్గా ఆ దేవాలయం నడిస్తే అడ్డాకుల గ్రామంలో ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ శివుణ్ణి, ఆంజనేయ స్వామిని, బాబా గారిని దర్శించుకుని దండం పెడితే కనీసం ఆ దేవాలయం మీద 10 కుటుంబాలు బతుకుతాయండి. 10 కుటుంబాలు బతుకుతాయండి. ఎంత గొప్ప విషయం ఇది! ఉపాధి కల్పన. డోలు వాయించేవాళ్ళు ఉంటారు, కాగడాలు పట్టేవాళ్ళు ఉంటారు, అర్చకత్వం చేసేవాళ్ళు ఉంటారు, ఊడ్చేవాళ్ళు ఉంటారు, కడిగేవాళ్ళు ఉంటారు, ఉత్సవాల్లో నాట్యం చేసేవారు ఉంటారు. అందరూ అన్ని కులాల వాళ్ళండి, ఒక బ్రాహ్మణులు కాదమ్మా. అర్చకత్వం బ్రాహ్మణులు చేస్తారు, మిగిలిన వాళ్ళు అందరూ పాల్గొంటున్నారు కదా. అన్ని కులాల వాళ్ళు ఉన్నారు.
కాగడాలు పట్టేవాళ్ళు కులం వేరు, డోలు వాయించేవాళ్ళు కులం వేరు, ఏం లేదండి, అందరూ సేవ చేస్తారు. అంటే ఒక దేవాలయం ఉంటే 10 మందికి ఉపాధి కల్పిస్తుంటే ఊళ్ళో దేవాలయాన్ని కాపాడుకుంటే చాలు. ఆ దేవాలయం మనకేం చేస్తుంది అంటే వెళ్ళి దండం పెట్టగానే మనకి ఇస్తున్నటువంటి గ్యారంటీ పథకం ఏమిటి అంటే, నన్ను స్మరించు, నీ బాధ్యత నువ్వు చేయి. సరిగ్గా భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగంలో పరమాత్మ చెప్పింది ఇదే. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధికి మామేవైష్యసి అసంశయక. అందువల్ల అర్జున ఎప్పుడూ నన్ను మనస్సులో స్మరిస్తూ నీ కర్తవ్యం నువ్వు చేయవయ్యా అన్నాడు. అందుకని హనుమంతుడు కేవలం తన కర్తవ్యం చేశాడు, సముద్రం దాటాడు, అక్కడ లంకా దహనం చేశాడు, సీతాదేవిని చూశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు, చెప్పాడు. మీకు తెలుసు ఎందుకు చేయగలిగాడు? స్మర్తవ్యము రామపదము. ఆయన ధర్మ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏ బంధము లేకపోయినా సరే, బంధుత్వం లేకపోయినా సరే, ధర్మం కోసం పోరాడే విషయంలో ఏ బంధం ఉండక్కలేదు. బంధుత్వంతో వల్ల ధర్మబంధం, హిందూ ధర్మబంధం అనేది ఒక్కటి చాలు, మనకి ఇంకేం అక్కలేదు. మేము హిందువులం, హిందుత్వాన్ని మేము కాపాడుకుంటామండి. దీనికి వేరే బంధం ఏమిటి? ఇక్కడ బంధుత్వం ఉండాలా? ఆస్తులు ఏమైనా రాయాలా దీనికి? ఆస్తులు అంటే ఏమిటండి? ఎంత ఆస్తి ఇచ్చినా సరే మన పిల్లలు ఉంచుకుంటారో లేదో తెలియవండి. కానీ భగవద్భక్తి అనే ఒక్క ఆస్తి మనం ఇయ్యగలిగితే వాడిని జీవితాంతం కాపాడేది అదేనండి, జీవితాంతం కాపాడేది అదే. ఇవాళ ఆధునిక సమాజంలో సంక్షోభాలు పెరిగిపోయి కుర్రాళ్ళందరూ, అమ్మాయిలందరూ ఎలా ఇబ్బందులు పడుతున్నారో చూడండి. కాస్త ఒక పరీక్ష ఫెయిల్ అయితే ఆత్మహత్య, ప్రేమలో విఫలమైతే ఆత్మహత్య, సంసారంలో తేడా వస్తే ఆత్మహత్య, నీట్ పరీక్ష ప్రశ్న పత్రాలు ఎక్కడో లీక్ అయితే వీళ్ళు ఆత్మహత్య. ఏం చేస్తారు? ఆత్మహత్య చేస్తే ఏమైనా లీక్ అయింది సరవుతుందా? అన్నిటికీ చచ్చిపోతామంటే ఎలాగండి? ఇవాళ యువతరానికి దురదృష్టవశాత్తు కనపడుతున్నవి 2 పరిష్కారాలు: చంపే లేదా చచ్చిపో, అంతే లెక్క. ఎవడో చంపేస్తాడు, వెళ్ళి జీవితాంతం జైల్లో ఉంటాడు. అదేమన్నా మంచి పనా? పోనీ ఆయన చనిపోయాడు, ఇది మరీ చెడ్డ పని. నువ్వు చంపుకోవడం ఎందుకు? ఇంకోటి చంపడం ఎందుకు? పరిష్కారాలు ఏం లేవా? సీతను కోల్పోయినంత మాత్రం రాముడు ఆత్మహత్య చేసుకోలేదు కదా. సీతాదేవి కనపడకపోతే హనుమంతుడు కూడా ఆత్మహత్య చేసుకుందాం అనిపించింది. నేను వెళ్ళిన మొహం ఎలా చూపిస్తాను, రాముడు ఏమంటాడు నన్ను, అందుకని ఇక్కడే చనిపోదామని మళ్ళీ ఏమనుకున్నానో తెలుసు, ఆలోచించి ఎప్పుడు మనకి నిరాశ నిస్పృహ వస్తే అట్టు తిరగేయాలి. అట్టు తిరగేయడం అంటే తెలుసా? ఇంట్లో ఆడవాళ్ళు అట్లు వేసేటప్పుడు చూడండి, అడ్డాకుల్లో ఇంకా ఆడవాళ్ళే అట్లు వేస్తున్నారు. హైదరాబాదులో అంతా మొగాళ్ళే వేస్తున్నారు. నమశివాయ. ఇంకా అడ్డాకుల పుణ్యం. ఇక్కడ ఇంకా వంట వండుతున్నారు. కనీసం ఎల్లాళ్ళు, ఈ దేశం, ఈ గ్రామంలో ఎల్లాళ్ళు అందరికీ నమస్కారం. మాకు హైదరాబాద్లో ఎవరు వంటలేదు, మా ఇంట్లో ఒక్కటే జరుగుతుంది వంట, నా పుణ్యం అంతే. మిగిలిందంతా ఏంటంటే మగాడు వండట్లా, పెట్టు ఆర్డర్, పిజ్జా బర్గర్ ఏది ఉంటే గడ్డి తినడమే అంతే. నేను పిజ్జా పెట్టుకున్నా, నీకేం పెట్టమంటావు? ఇంకోటి ఏదో పెట్టుకుంటే. ఈ ఆర్డర్ పెట్టడానికే పెళ్ళి, ఎందుకంటే ఆర్డర్ పెట్టడానికి, అన్నం పెట్టడానికి కాదు. కానీ ఇంకా గ్రామాల్లో కాస్త నాగరికత ఉంది. అందుకని అట్టేసేటప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా అట్టిలా వేస్తారండి, కొంచెం కాలేక ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు కాలేక తిరగేస్తారు. అట్టు తిరగేయడం అంటారు. కానీ మీరు గమనించండి, తిరగేసాక అంతసేపు కాల్చడం ఆడిపోతుంది. మొదటి వైపు ఎక్కువసేపు కాలుస్తారు. అట్టు తిరగేసాక 1 నిమిషం అంత ఊరికే ఇలా అలా అని ఇంక అందులో ఏదైనా ఉల్లిపాయలు ఉపనిషత్తులు కావాలంటే వేసేసి తిప్పేస్తారు, అప్పుడే వేస్తారు, అంతే కదా. అట్టు తిరగేయడం అంటారు. మన ఆలోచన కూడా ఎప్పుడూ తిరగేసుకోవాలి. అట్టు తిరగేసినట్టుగా ఒక నిరాశాపరమైన ఆలోచన వస్తే దానికి కట్టుబడిపోయి అంతే, నా బతుకు ఇంతే. జాతకాలు చెప్పేవాళ్ళు కూడా చెప్పారు, శని పెట్టేసిందని చెప్పారు. ఇలా ఆలోచించకూడదు. ఈ పట్టిన శని వదలదా? 6 నెలల్లో వదులుతుంది, కొంపలు అంటుకుంటా. అందులో ఆంజనేయ స్వామిని కనుక మీరు ఆరాధన చేస్తే నవగ్రహాల్లో ఎవ్వడూ మన ఏమీ చేయలేడండి, అనుమానం లేదు. అందులో వీరాంజనేయుడు, ఆయన వీరాంజనేయుడు. కేవలం భక్తాంజనేయుడు, దాసాంజనేయుడు అనుకోవద్దు. ఆయన వీరాంజనేయుడు. ఏ గ్రహం మన జోలుకొచ్చినా గదట్టు కొట్టి పారేస్తాడు. అంటే ఏ జాతకాలకు మీరు భయపడక్కలే. శనిగ్రహం పట్టింది, రాహుగ్రహం పట్టింది, పట్టనేయండి, మనకు అనవసరం. మనం గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాం అంతే. ఒక దేవాలయం ఉంటే అంత ఉపయోగం ఉంది. మనసులో నిరాశ వచ్చింది, గుళ్ళోకి వెళ్ళండి. నిస్పృహ వచ్చింది, గుళ్ళోకి వెళ్ళండి. ఒక కోరిక తీవ్రంగా బాధిస్తుంది, అది అవ్వాలి. ఏమంటే పెళ్ళి, పిల్లాడి చదువు అవ్వకుండా ఎలా కుదురుతుందండి? అప్పుల్లో ఉన్నాం, అప్పులు తీరాలి. కోరికలు వద్దంటే ఎలాగా? కోరికలు ఉంటాయి. ఆ కోరికలకు తట్టుకోలేకపోతున్నాం, తీరే ఉపాయం కనపట్ల. గుళ్ళోకి వెళ్ళండి. స్వామి, ఏదో పొరపాటు చేశాను, అప్పులే చేశాను, పొరపాటు అయింది, తప్పు అయింది, ఇదిగో నువ్వు విగ్రహమైనా నీ కాళ్ళు పట్టుకున్నా, ఇంకా ఈఎంఐలు పెట్టను, ఇంకా అప్పులు చెయ్యను అని భగవంతుడి దగ్గర మీరు ప్రమాణం చేయండి. 3 నెలలు తిరగకుండా మీ అప్పులు తీరేంత ఆర్థిక స్థితి పరమశివుడు మీకు కల్పిస్తాడమ్మా, అనుమానమే లేదు. పరమశివుడు కల్పిస్తాడు. ఐశ్వర్యం ఈశ్వరాధీనం అన్నారు. ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుణ్ణి అడగాలి.
ఎందుకంటే ఈశ్వరుడు తనకున్న ఐశ్వర్యం సమస్తాన్ని కుబేరుడు కోసం వదిలేశాడు. కుబేరుడికి ఇచ్చాడు. ఆయన ఒట్టి బోడిలింగం కింద మిగిలిపోయాడు. ఆయన ఏనుగుతోలు బూడిద కప్పుకుని ఉన్న ఐశ్వర్యం అంతా కుబేరుడికి ఇచ్చేశాడు. కుబేరుడు కోటీశ్వరుడు, అంతకు మించిన కుబేరుడు ఎవరు లేరు. నిజానికి ప్రపంచంలో కోటీశ్వరుడు ఉంటే కుబేరుడు అంటారు. ఆ కుబేరుణ్ణి కోటీశ్వరుని చేసిన వాడే మన శివాంజనేయ ఆలయంలో ఉండే శివుడు. ఆయన అలా బోడిలింగంలా కనపడతారు కానీ చాలా ఘనుడు, మహానుభావుడు ఆయన. ఆయన ఇచ్చిన ఐశ్వర్యం మరి ఎవరు ఇవ్వలేరు. ఆయనది విభూతి అంటారు. అది బూడిద అనకూడదండి, విభూతి. విభూతి అంటే ఐశ్వర్యం. అందుకని ఆయనకి దండం పెట్టుకుంటే 3 నెలల్లో నీ ఆర్థిక స్థితి మారుతుంది. నీకు అనుకోని అవకాశాలు వస్తాయి. నువ్వు చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటూ ఉంటావు, కిళ్ళీ కొట్టు పెట్టావు, నీ కొట్టు దగ్గరికి అందరూ వస్తారు. ఎందుకంటే 100 రూపాయల్లో శివుడే వస్తాడు, అనుమానం లేదు. ఇక్కడ 100 రూపాయల్లో వస్తాడు. కిళ్ళీ కొట్టు అంటాడు. అంటే రోజుకు 100 మంది కిళ్ళీలు కట్టించుకుంటే మన వ్యాపారస్తులు అవ్వలేదా, మనకు డబ్బులు రాలేదా? మనం చేసిన వ్యాపారం బాగుంటే చాలు కదా. ఆ వ్యాపారం బాగుంటుంది. భగవంతుడిని నమ్మితే అటువంటి ప్రయోజనం ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకోసం దేవాలయాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఇప్పుడు చెబుతున్న ధర్తవ్యము సంజీవని, అలా రామపదాన్ని నిరంతరం స్మరించబట్టి ఆయన సంజీవి పర్వతాన్ని ఎత్తగలిగాడు. తెల్లవారేలోగా తీసుకొచ్చి హనుమంతుడిని, లక్ష్మణుడిని బతికించగలిగాడు. మర్తవ్యులము ఈ విషయము మాకెటు తెలియున్. మనకి ఎందుకు అర్థం కాదు అంటే మనం మర్తవ్యులం అంటే మృతికి సిద్ధంగా ఉండవలసిన వాళ్ళ. మనిషి అంటే మర్త్యలోకం అంటారు. మర్త్యలోకం అంటే మృతి సంబంధించిన లోకం. ఈ లోకం ఇలా ఉండదండి. ఎప్పుడు మనుషులు చనిపోతూనే ఉంటారు, పుడుతూనే ఉంటారు. జంతువులు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. చెట్లు చనిపోతూ ఉంటాయి, మళ్ళీ పుడతాయి. ఇంకా మనకంటే జంతువులు ఎక్కువ కాలం జీవిస్తాయి, వాటికంటే చెట్లు ఎక్కువ కాలం జీవిస్తాయి, వాళ్ళకంటే రాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తాయి. రాళ్ళకి జీవం లేదనకంటే పొరపాటు. మనం సుత్తెట్టు కొడితే శబ్దం వస్తుంది, ఆలోచించమనండి. ధ్వని వస్తుందంటే జీవం ఉన్నట్టే లెక్క. ఆ సంగతి మన ఋషులు ఎప్పుడో చెప్పారు. రాతికి ప్రాణం ఉందని. రాతికి ప్రాణం ఉంది. ఎలాంటి ప్రాణం? మనలాంటి ప్రాణమే ఉండాలంటే ఎలాగా? మనలాగా ఎన్నికల్లో ఓటేసే ప్రాణం రాతికి ఉంటుంది ఏమిటి? ఉంటే అది 2 ఓట్లు వేస్తుంది, 1 ఓటు అయింది ఇక్కడ. అందుకని రాతికి ప్రాణం ఎలా ఉంటుందంటే చాలా ఆలస్యంగా స్పందిస్తుంది, చాలా నెమ్మదిగా స్పందిస్తుంది. అది మనకి తెలియదు. దానికంటే కొంచెం చెట్టుకి కాస్త తొందరగా ఎదుగుతుంది. చెట్టు ఎదుగుతుంది కదా, చూస్తున్నాం కదా. చెట్టు చిగురాకులు తెంచేసామనుకోండి, 3 అయిపోయింది కదా. మరి ఎండ గాలి వస్తే చెట్టు పిడుగు పడితే చెట్టు దెబ్బతింటుంది, అంటే శబ్దం దానికి వినపడుతుంది కదా. ఇలాంటివన్నీ ఉన్నాయి. చెట్టుకి ప్రాణం ఎక్కువ, అంతకంటే జంతువుకి ఎక్కువ. అది కదులుతోంది కానీ మనిషిలా ఆలోచించలేదు. కదలడం కానీ, స్పందించడం కానీ, ఆలోచించడం కానీ అన్నీ ఉన్నటువంటి మనిషిని ఏమన్నారు అంటే మొత్తం 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మని మించింది లేదు అన్నారు. ఆ మానవ జన్మ సార్థకం చేసుకోవాలి అంటే మానవత్వంతో ప్రవర్తించాలి. అందుకే మీ అడ్డాకుల వారందరికీ నేను విజ్ఞప్తి చేసే, ముందు మానవత్వం రావాలంటే దైవత్వం నుంచే రావాలి అది. అందుకని ఖచ్చితంగా రోజు శివాలయానికి కానీ, ఆంజనేయాలయానికి కానీ, సాయి ఆలయానికి కానీ రోజు వెళ్ళండి. రోజు దండం పెట్టుకోండి. ఓపుకుంటే 10 రూపాయలు వేయండి, లేకపోతే దండం పెట్టుకుని వచ్చేయండి. వెయ్యాలి, ఎంతో కొంత వెయ్యాలి, దక్షిణ వెయ్యాలి. గుడి నడవాలి కదా, అందుకని దక్షిణ వెయ్యాలి. వేస్తే ఒక 100 మంది వెళ్ళారంటే చూసుకొని రోజుకు 1000 రూపాయలు వస్తాయి. అక్కడ నెలకి 30,000 ఆదాయం. అది బ్రహ్మాండంగా ఉంటుంది అక్కడ. మరి ఎవరు పోషించకపోతే గుళ్ళు ఎలా ఉంటాయండి? అలాగ మనం ఈ ఊళ్ళో వాళ్ళందరూ నన్ను అడిగితే అడ్డాకుల్లో ఉండే ఆలయానికే వెళ్ళండి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకి వెళ్ళకండి. ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఇక్కడే ఆరాధన చేయండి. మనకి హిందువులకి పెద్ద లోపం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి, ఇంకెవరు కనపడరు. అక్కడ వేల కోట్ల ఆదాయం ఏం చేసుకోవాలో తెలియట్లేదు వాళ్ళకి. ఇంకా శివుడు అంటే శ్రీశైలం లేదా కాశీ అంతే, ఇక్కడెక్కడే లేవు. ఇంకా కనీసం తెలంగాణలో దగ్గరలో ఉన్న వేములవాడ కూడా చూడ, శ్రీశైలం ది గ్రేట్. ఈయనకి ఎవరు చెప్పి అదంతా ఇది అంతే. అసలు మన గుండెల్లో ఉన్నటువంటి శివుడు కంటే గొప్ప శివుడు ఏ గుడిలోనూ ఉండడండి. నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. గుండెల్లో ఉండేంత గొప్ప శివుడు ఏ గుడిలోనూ ఉండడండి. మీ గుండెల్లో శివుడిని ఆరాధించండి, ఎక్కడ కదలక్కల. స్థానిక దైవం మనం గుర్తుపెట్టుకోవాలి. స్థానిక దేవాలయాల్ని, స్థానికంగానే గ్రామాన్ని మనం ప్రోత్సహించాలి. అంతకుమించి వేరేది ఏమీ అక్కర్లేదు అక్కడ. అలాగే మానవత్వమే దైవత్వం అంటున్నాం. ముందు మానవత్వం ఎక్కడ పుడుతుందో తెలుసా?
ఇంట్లో పుడుతుందండి, ఊళ్ళో కాదు, సమాజంలో కాదు, ఇంట్లోంచే సమాజంలోకి వస్తుంది. ఇంట్లో కొడుకు కూతురు అనే స్థానంలో ఉన్న వాళ్ళందరూ, అడ్డాకుల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. ఈ యంత్రం ద్వారా ప్రపంచం అంతా పెడుతుంది కూడా, ప్రపంచం అంతా కొడుకు స్థానంలో కూతురు స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. మానవత్వం అంటే ఏంటో. కిం తయా క్రియతే ధేన్వా యా నశూతేన దుగ్ధద, కిం తయా క్రియతే ధేన్వా యా నశూతేన దుగ్ధద. को अर्धः पुत्रेण जातेन यो न विद्वान् न भक्तिमान्. కొడుకన్నా కూతురన్నా ఈవేళ లెక్క ఏమిటో తెలుసా? ఒక ఆవు ఉందనుకోండి, మామూలుగా మన ఆవో గేదో ఉంది, ఎలా ఆలోచిస్తాం? ఏమండి, అది ఈననప్పుడు, పాలివ్వనప్పుడు, దూడలేవి లేనప్పుడు ఎంతకాలం పోషిస్తామండి? కష్టం కదా. గొడ్డుమోతావు అంట. కిం తయా క్రియతే ధేన్వా యా నశూతేన దుగ్ధద. ఆవు ఉండొచ్చు, కానీ అది ఎప్పుడూ ఈనడం లేదు, ఎప్పుడూ పాలు ఇవ్వడం లేదు, దానికి పిల్లలు లేవు. ఎంతకాలం దాన్ని పోషిస్తారు ఎవరైనా? కొడుకైనా అంతే కదా అంటున్నాడు ఖచ్చితంగా కవి. కొడుకైనా కూతురైనా గమనించాలి. నువ్వేమీ చెయ్యవు అమ్మ కోసం, నాన్న కోసం. ఎవరైనా సినిమా యాక్టర్ ఉంటే మాత్రం జెండా పట్టుకెళ్ళిపోతాడు జై అంటూ. ముందు ఇది మానుకోవాలి. ఇద్దరితో ఇక్కడ అమ్మా నాన్నకు అన్నం పెట్టకుండా సినిమా యాక్టర్ల చుట్టూ, క్రికెట్ వాళ్ళ చుట్టూ తిరుగుతారా వెళ్ళి? ఇక్కడ వాళ్ళు ఎవరికైనా చిటికిన వేలుకి ఏదైనా, అసలు చిటికిన వేలుకు కూడా ఆయన గారి సినిమా సరిగ్గా ఆడకపోతే ఈయనకి జ్వరం వచ్చేస్తుంది. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. ఇక్కడ ఆయన సినిమా ఆడకపోతే నీకెందుకే జ్వరం? తుంటిపి కొడితే మూతిపళ్ళు రాలేయనే, ఆయనే ఆడవాలి, నువ్వెందుకు ఎడుతావు ఇక్కడ? ఈ సినిమా వాళ్ళ మీద ఉండే అభిమానం, క్రికెట్ వాళ్ళ మీద ఉండే అభిమానం కన్న తల్లిదండ్రుల మీద ఎందుకు లేదండి? ప్రతి యువకుడు, ప్రతి యువతి ఆలోచించండి అమ్మా, ప్రతి యువకుడు ఆలోచించండి. అమ్మా నాన్నకు అన్నం పెట్టరా? పెళ్ళి అయితే ముందు విడిగా కుటుంబాలు పెట్టేస్తారా? ఇక్కడ సినిమా వాళ్ళ చుట్టూ తిరుగుతారా అభిమాన సంఘాలు పెట్టి? వీళ్ళని చూసుకుని వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ మాకెంతమంది ఉన్నారు అంటే ఉంటే ఏంటి? ఇక్కడ ముందు చూసుకోవాల్సింది మన కుటుంబాన్ని. మానవత్వం అంటే అది, సినిమాలు క్రికెట్టు కాదు. ఇక్కడ మన కుటుంబం. కిం తయా క్రియతే ధేన్వాయా నశూతేన దుగ్ధద. పాలీయనావు, దూడల్ని పెట్టనావు, ఉపయోగం లేదని అంటారు కదా, మరి కొడుకైనా అంతే కదా అన్నాడు. యో నవిద్వాన్న భక్తిమాన్. చదువు లేదు, భక్తి లేదు. చదువు లేకపోయినా భక్తి ఉంటే గుళ్ళోకి వెళ్ళి నిజంగా చిత్తశుద్ధిగా సరస్వతీదేవిని ప్రార్థిస్తే నాలుక మీద బీజాక్షరాలు రాసిన కాళిదాసుకి ఇచ్చినట్టు చదివిస్తుంది. నీకు అది లేదే. గుళ్ళోకి వెళ్ళబోయా అంటే దేవుడు ఉన్నాడంటావా అంటే ఈయన దగ్గరికి చెప్పాలి. దేవుడు వచ్చి ఐఎమ్ హియర్ డోంట్ వర్రీ అని చెప్పాలి. పైగా నీకు తెలుగులో చెప్తే అర్థం కాదు, సమస్య ఇంగ్లీష్లో చెప్పాలి. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కదా. దేవుడు వచ్చి నేను ఉన్నానంటే ఇదేం భాష అంటాడు. ఈవేళ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఒకటే ఈ జబ్బు. అదేం భాష? వాట్ ఈస్ దట్ లాంగ్వేజ్? ఐ డోంట్ నో. ఎందుకంటే యథవ ఇంగ్లీష్ మీడియం చదివాడు. అందుకని దేవుడు కూడా మన కర్మకాలం ఇంగ్లీష్లో మాట్లాడు. ఐ ఆమ్ గాడ్, ఐ ఆమ్ సో అండ్ సో అని చెప్పుకోవాలి ఇక్కడ కర్మ. లేకపోతే వీడికి తెలియదు. ఆ కర్మ దేవుడికి లేదండి. ఎదురుగా కనపడి చెప్పాలా దేవుడు ఉన్నాడని. ఒక్క మాట చెబుతాను, ఆలోచించండి. పల్లెటూరు ప్రజలు నిష్కల్మషమైన హృదయం కలిగిన వాళ్ళు. ఏమండి, పెళ్ళయిన తర్వాత దంపతులు కలిసిన తర్వాత భార్య గర్భం ధరిస్తే ఇంకా కడుపులో పిండం పడిందో లేదో తెలియదు. ఇంత పోతన గారు భాగవతంలో చెప్పినట్టు చలనై పిదనై ఇకలకలనై అన్నట్టుగా ఏదో ఒక జిగురు పదార్థం అలా కడుపులో ఇలాగ, తల్లి కడుపులో ఇలాగ గర్భసంచిలో అలాగ అటు ఇటు సంచరిస్తూ ఉంటేనే కడుపులో పాలు పడ్డాయి తల్లికి. 2 ఏళ్ల పాటు ఆ పాలు అలాగే ఉన్నాయి. కడుపులో పుట్టిన బిడ్డకి 2 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చినటువంటి శక్తి ఎవరికి ఉందండి? భగవంతుడికి తప్ప. భగవంతుడు ఉన్నాడని వేరే చెప్పక్కర్లేదు. ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఎలా పడ్డాయండి పాలు? అంతకుముందు కన్యగా ఉన్నప్పుడు లేవు, పెళ్ళయినా లేవు. గర్భం ధరించినప్పుడే, బిడ్డ కడుపులో పడినప్పుడే, అది కూడా ఏమిటో ఇంకా బిడ్డ తయారవ్వలేదు పూర్తిగా. నిజానికి ఆయన తయారై బయటకు వచ్చే సమయానికి తల్లి పాలిస్తోంది హాయిగాను. ఎక్కడి నుంచి వచ్చాయి? తల్లి అన్నం తినకపోయినా సరే, తల్లికి అనారోగ్యం ఉన్నా సరే, ఇబ్బందులు ఉన్నా సరే పాలు వస్తున్నాయండి. అది చేసేది కేవలం లలిత పరా భట్టారిక ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి. అమ్మవారు చేస్తుందమ్మా, అమ్మవారు చేస్తుంది. సైంటిస్టులు చేస్తారా? నాస్తికులు చేస్తారా ఈ పని? చెప్పమనండి ఎవరినైనా. దీనికి పెద్ద రసాయనిక ప్రక్రియ, వల్లకాడు వచనపురం ఏదో ఏం లేదు, భగవాన్ లేదు అది. ఇప్పుడు మన బజార్లో ఒక వస్తువు కొన్నాం, ఫ్రిడ్జ్ కొన్నారు మీరు, 3 ఏళ్ళు గ్యారంటీ ఇస్తున్నాడు కదా.
కార్డు దగ్గర పెట్టుకుంటాం కదా, వారంటీ అంటున్నాం కదా. టీవీ కొన్నావు, 2 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడు లేదా? భగవంతుడు ఈ సృష్టిలో పుట్టిన ప్రతి బిడ్డకి 2 ఏళ్ల పాటు తల్లిపాల గ్యారంటీ ఇచ్చాడమ్మా. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే సాక్ష్యం అక్కర్లేదు. ఎవడన్నా లేడంటే మూతి పగలగొట్టి ఈ విషయం చెప్పండి. ఎన్ని మహిమలు, ఎన్ని మాయలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందే. ఇవన్నీ కనపడుతుంటే కూడా ఇంకా దేవుడు అంటున్నాడు, మూర్ఖత్వం అన్నమాట అది. నవిద్వాన్ న భక్తిమాన్. మీరు ముందు బాగా చదువుకోవాలి. యువకులు అంటే బాగా చదువుకోవాలి. బోర్డు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఇవాళ వాళ్ళు అడ్డాకులో చదవట్లేదండి, హైదరాబాద్ పంపిస్తున్నారు. అక్కడి నుంచి అక్కడ రూమ్ తీసుకుంటారు. ఎంతంత ఖర్చు అయిపోతుంది అక్కడ. అందులో ఇంజనీరింగ్లండి. ప్రభుత్వాలు ఫీజులు కడితే కట్టచ్చు, వేరే ఖర్చులు లేవా? అన్నీ ఇస్తారేటి వాళ్ళు. బోర్డు ఖర్చులు అవుతున్నాయి ఇక్కడ పేద కుటుంబాల నుంచి. మరి అంత ఖర్చు పెట్టి చదివిస్తున్న తల్లిదండ్రుల పట్ల మన దృష్టి ఎలా ఉందండి? ఈ కుర్రాడు బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరగానే మొత్తం ఒక 3 నెలలు కాకముందే ఏ గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుందా లైన్ వేద్దామని చూస్తున్నాడు వీడు. పైగా ఇంటి దగ్గర నుంచి అడ్డాకల నుంచి అమ్మ ఫోన్ చేసి, అబ్బాయి బాగున్నానమ్మా అంటాడు. మా నాన్న పంపిన డబ్బులు ఏం చేసేవారంటే, నేనే బట్టలు కూడా లేదు, గర్ల్ ఫ్రెండ్కి తెచ్చుకున్నాడు ఈ సన్నాసి. చెప్పడు ఇక్కడ. ఇది ఎప్పుడు బద్దలవుతుంది? 2 ఏళ్ళు అయ్యాక వీడికి మార్కులు ఏమి రాకుండా అన్నింటిలోనూ ఫెయిల్ అవుతూ ఉంటే అప్పుడు తండ్రో తల్లో వెళ్ళి కనుక్కుంటే అప్పుడు బద్దలైతే మా కుర్రాడు చెడిపోయాడు, అడ్డాకుల్లోనే బాగుండేవాడు, ఇప్పుడు ఇస్తరాకులు వచ్చాక పాడైపోయాడు అంటే. అడ్డాకులు విస్తరాకులు 2 ఒకటే. మా ఊళ్ళోనే బాగుండేవాడు, పెళ్ళి అక్కడ చెడిపోవడం ఇక్కడ చెడిపోవడం కాదు. చెడిపోయేవాడు ఇక్కడ చెడిపోతాడు. ఇక్కడ హైదరాబాద్ వాతావరణం ఏం పనిగట్టుకు చెడగొట్టదు. అక్కడ నేను 16 ఏళ్ళుగా ఉంటున్నాను, నన్ను చెడగొట్టలేదుగా. హైదరాబాద్లో ఉంటే చెడిపోలేదు కదా. వాతావరణాన్ని బట్టి చెడిపోయేవాడు మనిషి కాదండి, తట్టుకుని నిలబడాలి. ఆ నిలబడాలంటే ముందు ఉండవలసింది ఏంటంటే, తండ్రి మనం బాగా చదువుకోనప్పుడు, కనీసం దైవభక్తి అనే లేనప్పుడు, నవిద్వాన్ న భక్తిమాన్. వాడు కొడుకు ఎలా అవుతాడు? పిల్ల ఈననప్పుడు పాలివ్వనప్పుడు ఆవు కాదని మనం అయ్యో గొడ్డుటావి ఇలా మిగిలిపోయింది, గొడ్డుటావి పిదిపి లాభంబు గలదే అన్నట్టుగా మిగిలిపోయింది అనటం. మరి కొడుకేనా అంతే కదా, కుమార్తెనా అంతే కదా. హిందూ ధర్మం అంటే, మానవత్వం అంటే గుర్తుపెట్టుకోవాలి. ముందు తల్లిదండ్రులను పోషించాలి. వాళ్ళకి మళ్ళీ ఏ లోటు రాకూడదు. 25 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు మనల్ని పోషించారు. 25 ఏళ్ళు దాటాయంటే మనం వాళ్ళని పోషించాలి. ఏ రకంగానైనా పోషించాలి, అంతే లెక్క. అలాగే పల్లెటూళ్ళలో ప్రధానంగా చెప్పవలసిన మాట, మనిషిగా ఎందుకు బతకలేకపోతున్నాడండి? ఆలోచించండి దయచేసి. చాలా సున్నితమైన విషయం, సూక్ష్మమైన విషయం. మనిషిగా ఎందుకు మహాకవి, తెలంగాణ కాదు యావత్తు తెలుగు జాతి గర్వించవలసిన కవి మహాకవి దాశరథి అంటాడు. కవి కావచ్చు, పండితుడు కావచ్చు, నాయకుడు కావచ్చు, గాయకుడు కావచ్చు, నరుడవుట ఎంత దుష్కరమ సొమ్ము అంటాడు. మనిషి కవి అవుతున్నాడు, పండితుడు అవుతున్నాడు, గాయకుడు అవుతున్నాడు, నటుడు అవుతున్నాడు, మనిషిలా ఉండలేదంటాడు. ఎలాగో తెలుసా? ఒక పులిని తిందండి, మేకని తింటుంది, లేడిని తింటుంది. ఒక లేడిని తినదు, శాకాహారం, ఏదో గడ్డి గాదని తింటుంది, ఆకులు అలమలు. సింహం కూడా సింహాన్ని చంపదు, ఏనుగును చంపుతుంది. కానీ మనిషికి ఉండే దుర్లక్షణం ఏమిటో తెలుసా? సాటి మనిషిని నాశనం చేసేవాడు కేవలం మనిషి ఒక్కడేనండి, కేవలం మనిషి ఒక్కడేనండి. మనం మనుషులమేనా? మనం అందరం దైవభక్తులం. మళ్ళీ పెద్ద పెద్ద విభూతి బొట్టు పెడతాడు, ఒకటి అడ్డబొట్టు పెడతాడు, ఒకటి నిలువు బొట్టు పెడతాడు, ఒకటి ఇంత బెళ్ళకోసి పంచి కడతాడు, ఒకటి పెద్ద టోపీ. ఏం పెడితే నువ్వు ఉపయోగం? ఎంతమందికి టోపీ పెట్టావు? చిట్ ఫండ్ కంపెనీ పెట్టి ఇప్పుడు మళ్ళీ టోపీ పెట్టావు. చేసే పనులు బాగులేనప్పుడు, మన బుద్ధులు బాగా లేనప్పుడు మనం భక్తులు అయితే ఉపయోగం ఉంది. అందుకే తెలంగాణకు సంబంధించిన కవి, యావత్తు తెలుగు జాతి గర్వించవలసిన కవి, పాలమూరులో ఉండిన మహానుభావుడు కపిలవాయి లింగమూర్తి గారు మనుషుల బుద్ధుల గురించి ఒక పద్యం రాస్తాడు ఆయన. నక్క వినయమును కుక్క పంచాయతీ పిల్లి శీలమ్మును పీత నడక. బహుశా మనుషులు చెడిపోవడానికి కారణం ఏంటంటే జంతువుల బుద్ధులన్నీ మనుషులకు వచ్చాయి, అందుకే మనిషి బుద్ధి లేకుండా పోయాడు. ఆ బుద్ధులు ఏమిట? నక్క వినయమును కుక్క పంచాయతి పిల్లి శీలమ్మును పీత నడక, పిల్లి శీలమ్మును పీత నడక, కోతి శీలము పిల్లి శీలమ్మును పీత నడక, కోతి అల్లరి మేకపోతు గంభీర్యము, కోతి అల్లరి మేకపోతు గంభీర్యము, గాడిద గత్తరా కోడె పొగరు, మర్నాగి బుద్ధులు
బుద్ధులు మర్నాగి బుద్ధులు మకరంపు పట్టును నల్లి కుట్లు ఊసర వెళ్ళి రంగు మీను మిడిసిపాటు మిడుతాట మరియును కొంగ జపంబును గొర్రెదాటు మానకుండిన జంతువే మానవుండు నాగరికమెంత పెరిగిన నాటకంబే భక్తజన పోష తెలరాళ్ళ పల్లివాస దితిజ విద్వేష బుధతోష తిరుమలేశ. పాలమూరు దగ్గరలో తెలరాళ్లపల్లి అని గ్రామం ఉంది. అక్కడ వెంకటేశ్వర ఆలయం ఉంది. వెంకటేశ్వరుడు అంటే తిరుమలేశ్వరుడు కదా. ఆ తిరుమలేశ్వరుడి మీద 100 పద్యాలు రాశాడు. శతకానికి ఎప్పుడు మొకుటం అంటారు. మొకుటం అంటే చివర ఒక పాదం కానీ 2 పాదాలు కానీ అన్నింటికీ ఒకలాగే ఉంటాయి. ఆ ఒకటి ఏమిటంటే భక్తజన పోష తెలరాళ్ల పల్లివాస దితిజ విద్వేష బుధతోష తిరుమలేశ. తిరుమలేశ్వర శ్రీ వెంకటేశ్వర భక్తజన పోష భక్తులందరినీ పోషిస్తున్న ఓ స్వామి. తెలరాళ్లపల్లి వాస మా ఊరు తెలరాళ్లపల్లిలో దేవాలయంలో గర్భగుడిలో ప్రకృతి శిల్పం రూపంలో ఉన్నటువంటి ఓ స్వామి. దితిజ విద్వేష దితిజులు అంటే దైత్యులు రాక్షసుల్ని సంహరించినటువంటి ఓ స్వామి. బుధతోష పండితులందరినీ సంతోషపెట్టేటువంటి స్వామి నీకు నమస్కారం అని అంటూ మానవులకి రేపెడుతున్నాడు. దేవుడికి దండం పెట్టాడు, మనకేమో అన్నం పెడుతున్నాడు. ఇక్కడ ఏమిటంటే మనలో ఉండే కొన్ని బుద్ధులు ఉన్నాయో లేదో ఆలోచించుకుందాం. నక్క వినయమును ఓ పెద్ద జమీందారు ఉంటాడు ఇలాంటి ఊళ్ళో. ఆయన దగ్గరికి పొద్దున్నే వచ్చి చేతులు కట్టుకుని అయ్య బాబు అయ్యగారు అస్సలు మీరు బాంచాను కాలు మొక్తా, ఈయన బాంచాను ఆయన బాంచానో తెలియదు అనేస్తాడు ఈ మాట. పాపం ఆయన పడిపోతాడు వెంటనే. ముఖ్యంగా వాళ్ళ ఆవిడ ఉంటుంది పాపం జమీందారు గారి భార్య. 10 మంది వస్తున్నారు పాపం ఆ ఇళ్ళ టిఫిన్లు కాఫీలు చేసి అందరికీ ఇస్తుంది. ఇదే నక్క వినయం అంటే. అందరూ వినయం చూపిస్తే నమ్మేయకూడదండి. నక్క వినయం అంటే ఆ అడవిలో నక్క ఏం చేస్తుంది తెలుసా? అది శాకాహారం తిందు మాంసాహారం తింటుంది, దానికి బాగా ఇష్టం. కానీ శాకాహారం తింటుంది మాంసాహారం కానీ ఏ జంతువుని చంపగలిగిన ధైర్యం లేదు దానికి. అందుకని అది ఏం చేస్తుంది? సింహానికి ఏనుగుకి తగాదా పెడుతుంది. సింహం ఏనుగుని చంపేస్తే అది ఊరికి 1/2 కేజీ మాంసం తింటుంది, మిగిలిన 100 కేజీల మాంసం ఇది తింటుంది. లేకపోతే పులికి ఎద్దుకి తగాదా పెడుతుంది. మరి అందుకే నక్క అంటే చిత్తులు మారంటారు. లోకంలో కూడా మనుషులు అంటే నక్క బుద్ధులు అంటారు. అది చెబుతున్నాడు నక్క వినయం. అతి వినయం ఎవడన్నా చూపిస్తున్నాడంటే మన దగ్గర అవసరమైన దానికంటే ఎక్కువ వినయం చూపిస్తున్నా అంటే పెద్ద డ్యాన్స్ కార్యక్రమం, నమ్మకూడదు. ఇది జంతువు బుద్ధి. కుక్క పంచాయతీ అంటే తీర్పు చెప్పడం. తీర్పు ఎవరు చెప్పాలండి? పూర్వం ఎవరు చెప్పారో ఆలోచించండి. పూర్వం ఎవరు చెప్పేవారో తెలుసు తీర్పులు? పటేల్ పట్వారీ వ్యవస్థ అంటారు కదా. పటేల్ అన్న ఆయన తీర్పు చెప్పాడు. మాకు ఆంధ్రాలో అయితే మున్సబు కరణం అంటారు. మున్సబులు తీర్పు చెప్తారు, కరణాలు చెప్పరు. మున్సబులు సాధారణంగా రెడ్లు ఉండేవారు అప్పట్లో. రెడ్లు వాళ్ళు పెద్ద జమీందారులు వాళ్ళు కూర్చొని తీర్పు చెప్తే ఎలా వాళ్ళకేం అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. వాళ్ళకి డబ్బులు తీసుకుని తప్పుడు తీర్పులు చెప్పరు. వాళ్ళు జమీందారులు, కోటీశ్వరులు. వాళ్ళు ఊరోళ్ళు న్యాయం జరగడం కావాలి. అందుకని వాళ్ళకి ఏమీ ఆశ లేదు కాబట్టి హాయిగా కూర్చోబెట్టి 2 వర్గాల వాళ్ళని పిలిపించి పంచాయతీ చేసి ఏమయ్యా తెలుస్తుంది కదయ్యా నీ తప్పని గ్రామంలో తేలిగ్గా తెలిసిపోతుందండి. ఎందుకంటే ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఏదో 200 కుటుంబాలు 300 అంతకంటే ఏముండవు కదా ఇక్కడ. అందుకని అందరి విలువలు వాళ్ళకి తెలిసిపోతాయి. నాకు తెలుసో నీ కొడుకు ఎలా పెళ్లి చేసావు నాకు తెలీదా, నువ్వు ఎలా అరకరం కొట్టేసావు మీ అన్నగారిది నాకు తెలీదా అని అంటాడు ఈయన. ఈ పటేల్ తక్కువడు కాదు ఇక్కడ. అందుకే పటేలా ఏం చెప్పమంటావా అంటారు ఇక్కడ. పటేల్కి తెలియని విషయాలు ఏం లేవు ఇక్కడ. అందుకని ఆయన ఏం చేస్తుంది? న్యాయంగా తీర్పు చెబుతాడు. కుక్కను తీర్పు చెప్పమని కూర్చోబెట్టామనుకోండి ఏం చేస్తుంది? కుక్కకి రొట్టె ముక్క కావాలి. అందుకని మిగిలిన 2 కుక్కలకి తీర్పు ఎలా వస్తుంది? వాటికి ఏదో చెప్పి పంపేసి ఆ రొట్టె ఇది కొట్టేస్తుంది. కుక్క పంచాయతీ అంటే అర్థం. కుక్కకి పంచాయతీ తీర్పు చెప్పే అవకాశం ఇవ్వకూడదు. అంటే కుక్క బుద్ధి ఉన్న మనిషికి వాడి స్వార్థం వాడు చూసుకునేవాడు. పంచాయతీ సర్పంచ్ అయితే రాష్ట్రానికి మంత్రి అయితే మనకు ఉపయోగం ఏంటంటే వాడి స్వార్థం చూసుకుంటాడు. నక్క వినయము కుక్క పంచాయతీ. పిల్లి శీలం అంటే ఏం తెలుస్తుంది తెలుసా? పిల్లి మాంసాహారం తినాలని అనుకోదుట. అది తింటు పాలు తాగుతుంది, అన్నీ తింటుంది. అది ఒక్కోసారి అనుకుంటుంది కార్తీక మాసంలో సోమవారం నాడు ఇంకా మాంసం అది తినకూడదు, పాలు తాగి కూర్చుందాం కార్తీక మాసం కూడా అనుకుంటుంది. కానీ ఎలక కనపడగానే దాని బుద్ధి మారిపోయింది.
ఈసారికి ఎలక గుడ్ మార్నింగ్ చెప్పేసి ఇక నుంచి ఉందాం. మనలో కూడా కొంతమంది ఉంటారు అలాగా, ఉపవాసం ఉందామని అనుకుంటాడు, సోమవారం వస్తుంది ఉంటాడు, 11 అయ్యాక వాళ్ళ ఆవిడ ఏముంటుంది, దోశలు వేసాను, ఆనియన్ దోశ, నువ్వు లోపలికి దోశ మొత్తం అనగానే మనవాడు ఈసారికి పెట్టాయి, రేపటి నుంచి చూద్దాం అంటాడు. ఇంక అంటే మళ్ళీ వారం వరకు ఇప్పుడు ఉపవాసం ఉండదు. ఇదే పిలిచేయాలం అంటే. నువ్వు ఉండాలంటే ఉండాలి తప్పితే దోశలను బట్టి మారిపోతావా? మన ఎవరన్నా భోజనానికి పిలిచారండి, మనకి ఇష్టమైతే పెడతాను లేకపోతే లేదు, కానీ భోజనానికి రావడం అంటే ఏం వండారు అని అడిగెడతావా? దాన్ని బట్టి మెనూ ఏంటో చెప్పంటే వాడేమంటే వీడు తిండిపోతాడు అనమాట. పులిహోర బొబ్బట్లు అంటే వస్తాడు లేతాడు వాడు అనమాట. దాన్ని బట్టి వస్తావు. ఇదే పిలిచేయాలం అంటే. అది ఉపవాసం ఉండాలని అనుకుంటుందట. ఎంతవరకు పిల్లి ఉపవాసం ఎంతవరకు అంటే ఎలక్ కనపడే వరకే. ఎలక్ కనపడిన తర్వాత మళ్ళీ దొరుకుతుంది ఏంటి, అవకాశాన్ని వినియోగించేసుకోవాలి, ఆపర్చునిటీ అని మింగేస్తుంది. అంటే ఇదే పిలిచేయాలం. పీత నడక మనలో చాలామంది ఉంటారు, గమనించండి. పల్లెటూళ్ళలో ప్రధానంగా ఉంటారు. దయచేసి ఈ ప్రవృత్తి మానుకోవాలి. ఏమిటో తెలుగు వాళ్ళు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఇదే. ఏమిటో తెలుసా? పీత నడక. 4 పీతలు నడుస్తుంటే చూడండి, వెనకాల ఉన్న పీత ముందు పీత నడవని ఇది కాలు పట్టుకుని లాగేస్తుంది. దీని సొమ్ము ఏం పోయింది అది పోతుంటే? ఇది వెనకాల నెమ్మదిగా నడుస్తుంది. దానికంటే కొంచెం ముందు ఏదైనా పీత వెళ్ళింది అనుకోండి, ఓ కాలెట్టి ఇది లాగేస్తుంది వెనక్కే. సరిగ్గా మన తెలుగు వాళ్ళందరూ అంతే. ఎవరికైనా ఒకటి ఏదైనా పెద్ద పురస్కారం వస్తుంది అంటే వెంటనే వాడి గురించి ఒక వీడియో తీసి పెట్టేస్తారు. వీడికి ఇవ్వడానికి వీల్లేదు, వీడు ఇలాంటి పాపప్పని చేసాడని. తెలుగువాడే కదా. దానికి ఉదాహరణ లేక తమిళం వాళ్ళకి ఇప్పటికొక 10 జ్ఞానపీఠ బహుమతులు వచ్చాయండి. 10 సాహిత్యవేత్తల కవులకి. కర్ణాటకలో కూడా 10 వచ్చాయి. మలయాళంలో అయితే 15 20 వచ్చాయి. తెలుగు వాళ్ళకి ఇంతవరకు కేవలం 3 వచ్చాయండి. 2 రాష్ట్రాలు కలిపినా 3 వచ్చాయి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక కవికి ఎవరైనా ఇస్తారు అంటే ఇంకో కవి అడ్డం వేసేస్తాడు అక్కడ. తెలుగు వాళ్ళు ఎవరికి తెలుగు వాళ్ళనే అభిమానం లేదు. తమిళం వాళ్ళకు ఉంది, కన్నడం వాళ్ళకు ఉంది, మలయాళం వాళ్ళకైనా ఉంది. ఇటీవల మీరు కేరళలో వినుంటారు, స్టోరీ వచ్చింది బయటికి. ఒక అతను దుబాయ్లో ఎక్కడో అరబ్ దేశాల్లో నేరం చేశాడు, ఒక మలయాళి. ఆయనకి వాళ్ళు ఏదో శిక్ష వేశారు, 10 ఏళ్ళో 15 ఏళ్ళలో జైల్లో ఉన్నాడు. మొత్తం మీద కోర్టుకి వెళ్ళారు, అంతా అయింది. ఆ అమ్మాయి ఒక అతను ఎవరో చనిపోవడం జరిగింది. అతను ఇందులో కేసు తప్పేం లేదు, శిక్ష సరైంది. కానీ వాళ్ళు ఏం చెప్పారు అంటే 32 కోట్లు కడితే ఈ విడుదల చేస్తామన్నారు. కేరళ చిన్న రాష్ట్రం అండి, ఇంత ముక్క మహా అయితే కొబ్బరాకు తోకంత ఉంటుంది అది. ఆ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకమై అందరూ తలో 100 రూపాయలు వేసుకుని 32 కోట్లు కట్టి ఆ నేరస్తుడిని విడిపించి కేరళకు తీసుకొచ్చారండి. మలయాళీల భక్తి చూడండి, భాషాభక్తి. వాడు నేరస్తుడు అయితే కావచ్చు, మావాడు మార్చుకుంటాం, ఏదో చేశాడు తెలియక, వచ్చేయండి. 32 కోట్లు పోగేశాడు. మన దగ్గర 32 రూపాయలు ఎవడవాడు ఇక్కడ, నేను ఎందుకు ఇవ్వాలే అంటాడు ఇక్కడ. ఇదే పీత నడక అంటే. ఒక పీత నడుస్తుంటే ముందు దేన్ని నడవలేదు, ముందు వెళ్ళేదాన్ని వెనక్కి లాగుతుంది. ఇక్కడ పల్లెటూళ్ళలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. సేవా కార్యక్రమం చేస్తే, గుడి గడుతుంటే, ఏదైనా మంచి పని చేస్తుంటే ప్రోత్సహించాలి, అంతేగాని వెనక్కి లాక్కూడదండి. ఇదే పీత నడక అంటే అర్థం. అటువంటి ఆ బుద్ధి మనకి రాకుండా ఉంటే మనం మనుషుల్లో ఉంటాం ఖచ్చితంగా. పిల్లి శీలమును పీత నడక, కోతి అల్లరి మేకపోతు గంభీర్యము, గాడిద గత్తరా కోడే పొగరు. కోతి ఎంత అల్లరి చేస్తుందో గమనించాలి. పిల్లల్లో కూడా ఎవరన్నా అల్లరి చేస్తే వీడికి తోకోటే తక్కువ అంటారు. తోకంటే కోతే కదా, మరి తోకోటే తక్కువ. కోతికి తోక ఉంది, వీడికి లేదు. లేకపోతే వీడు కోతి ఒకటే, అంతే కదా. ఆ కోతి అల్లరి అంటే ఎందుకు చేస్తుందో తెలిసి మీరు గమనించండి. మనస్సును నిగ్రహించుకోలేక అల్లరి చేస్తారు. పిల్లలు ఎక్కువ అల్లరి చేస్తారు. 70 ఏళ్ళ వాడిని అల్లరి చేయమంటే ఏం చేస్తాడో, లేవలేకుండా కూర్చుంటేను. అందుకే కోతిని గమనించండి, అల్లరి ఎందుకు చేస్తుందో, మనస్సు చంచలం ఎందుకు. కోతి ఎప్పుడైనా శ్వాస తీసుకుంటుంటే గమనించండి, 1 నిమిషానికి 32 సార్లు గాలి పీలుస్తుంది కోతి. లెక్కపెట్టి చెప్పారు, నిమిషానికి 32, అంత వేగంగా. అందుకే దాని మనస్సు చంచలం. శ్వాస మీదే మనస్సు ఆధారపడి ఉంటుంది. మనం మనస్సు ఆపాలంటే శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, మనస్సు ఆగిపోతుంది. మనం పీలుస్తున్న వదిలిపెడుతున్న శ్వాస మీద కనుక మన మనస్సును పెడితే మనస్సు ఆగిపోతుంది, ఆలోచన ఉండదు. ఇంకా కోతి అలా పెట్టలేదు, అని విపరీతంగా శ్వాస పీలుస్తుంది. ఆ విపరీతంగా శ్వాస పీల్చడం వల్లే దాని మనస్సు విపరీతంగా చెలించి ఒక కొమ్మ మీద స్థిరంగా ఉండదండి. ఒక కొమ్మ ఉంది, అది బాగానే ఉందిగా, ఉండొచ్చు కదా, కోతి కొమ్మ వచ్చి అంటారు, ఇంకో కొమ్మ మీద దూకుతుంది. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. కోతి అల్లరి ఎందుకు వచ్చిందంటే మనస్సు స్థిరంగా లేక. మేకపోతు గాంభీర్యం తెలుగులో బాగా వాడతారు. మేకపోతు గాంభీర్యం అంటే ఏంటో తెలుసా? ఒక మేకపోతు ఉంది, దానికి గడ్డం ఉంటుంది కదా, మేకకి ఎంత ఉంటుంది, చిన్న గడ్డం ఉంటుంది కదా, అది అడవిలో తిరుగుతుంది గడ్డం వేసుకుని మామూలుగా.
ఈలోపు ఒక సింహం వచ్చింది. సింహాన్ని చూసి మేక భయపడాలి కదా, భయపడింది. కానీ సింహం అదో అయోమయం సింహం, అది ఇంగ్లీష్ మీడియం సింహం, తెలుగు మీడియం కాదు, దానికి తెలివితేటలు లేవు. అదేమంది మేకను చూసి, ఏ దాడే వాళ్ళ కౌన్ హే అంది. మేకకి చిన్న గడ్డ ఉంటుంది కదా, చిన్నది కొద్దిగా ఉంటుంది, అది కూడా పూర్తిగా ఉండదు, మళ్ళీ ఇంతే ఉంటుంది. ఏ దాడే వాళ్ళ కౌన్ హే అంది. దానికి అర్థం కాలే, ఎంతవరకు గడ్డ ఉన్న మేకనో చూడలేదు. అది ఇది గడ్డం ఉన్నాయని ఎవరంటే అప్పుడు అనిపించింది మేక, ఓ ఇది వెర్రిమోహం, ఇది మేక గడ్డం ఉంటుందనే విషయం దీనికి తెలియదు. అందుకని ఏమని తెలుసా, నేనే గడ్డం ఎందుకు పెంచావు అని అడిగింది. వెంటనే ఏమని తెలుసా, ఒక 50 సింహాలని, ఒక 50 పులుల్ని, 50 ఏనుగుల్ని, 50 ఖడ్గమృగాల్ని చంపిన తర్వాత గడ్డం తీస్తానని ప్రతిజ్ఞ చేశా. 50 ఖడ్గమృగాల్ని చంపేశా, 50 ఏనుగుల్ని చంపేశా, 50 పులుల్ని చంపేశా, 49 సింహాలను చంపేశా, ఇంకొక సింహం కోసం చూస్తున్నాను. ఆ వెర్రిమోహన్ నమ్మేసింది ఈ మాట. ఇదే మేకపోతు గాంభీర్యం అంటే. ఒక్క సింహం కనపడితే నా వ్రతం పూర్తి అయిపోయినట్టే, సాయంత్రానికి గడ్డం తీసేస్తా అనగానే ఇంకా సింహం అక్కడి నుంచి సింగపూర్ పారిపోయింది. ఇంకా అయిపోయి 50 సింహాలట, 50 పులులట, 50 ఖడ్గం, నమ్మేయడమే. ఏది చెబితే ఇది. ఇప్పటికీ మన వాళ్ళే, మనం స్మార్ట్ ఫోన్ పట్టుకుని చేస్తున్న పని ఏంటండి, నీ ఫోన్కి ₹1 కోటి బహుమతి, నీకేమైనా మేనత్త కొడుకోవాడు, బుద్ధి లేదా నీకు? నీకు ఎందుకు ఇస్తాడా ₹1 కోటి? ఈ క్లిక్ నొక్కు, పీక నొక్కు అని చెప్పాలి. ఇంకా ఇక్కడ నువ్వు క్లిక్ నొక్కుతాడు, పీక నొక్కుతాడు. నీకేం బుద్ధి లేదా? అసలు ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలని ఎలా ఆలోచిస్తారండి? కష్టపడితే కానీ రూపాయి రాదు కదా. పుట్టు ఫోన్ ద్వారా కూర్చొని ఈజీ మనీ సంపాదిస్తారా? పందాలు కాసేసి బెట్టింగు. ఈ ఆలోచన అంతా ఇదే. మేకపోతు గాంభీర్యం అంటే అది ఏదో చెప్పింది, ఈ వీరమోహన్ నమ్మేసింది. అమ్మ బాబోయ్ అన్నింటిని చంపింది, మనం ఇక్కడ ఉంటే 49 సింహాలు చంపేసిందిట, గడ్డం పెంచిందిట, ఇప్పుడు నన్ను చంపేసి ఆ గడ్డం తీసేస్తుంది అనమాట అని పారిపోయింది. అది ఇదే మేకపోతు గాంభీర్యం. ఎప్పుడైనా ఆపదల నుంచి తప్పించుకోవాలంటే ఇటువంటి డైలాగ్ ఒకటి వేసేయాలి. అవతల వాడు వెర్రివేదం అయితే చాలు, ఇంకా అంతే. వినేవాడు వెర్రివేదం అయితే చెప్పేవాడు ఏదైనా చెబుతాడు. ఇంకా అది మేకపోతు గాంభీర్యం. గాడిద గత్తరా, గాడిదనలా మీరు వదిలిపెట్టండి, దానికి ఎప్పుడు ఏదో కాళ్ళు ఆడిస్తూ ఉండడం, తంతూ ఉండడం అలవాటు. ఎక్కడైనా మీరు వదిలిపెట్టానుకో, కట్టేయకుండానో అది మొత్తం అంతా పాడు చేస్తుంది. అది గాడిద గత్తర అయిపోయిందిరా, ఇంటి ముందు అందరూ కూడా చెల్లాచెదర అయిపోతే అంటారు. ఇక్కడ కోడె పొగరు గిత్తదూడ ఉంటుందండి, ఆవుకు పుట్టిన మొగదూడ. అది కోడె పొగరు, మంచి వయస్సులో ఉంటుందేమో, ఎవడొచ్చినా సరే పొడి చేస్తూ ఉంటుంది. అది ఇవన్నీ మనుషులకు ఉన్నాయా లేవా? మర్నాగి బుద్ధులు మకరంపు పొట్టును, మర్నాగి అదో రకం పిల్లి, కోతి కంటే చిన్నదిగా ఉంటుంది. అది కీటకాలను తింటుంది. కీటకాలు ఇలా వెడుతుంటే వరుసగా వాటిని మాయ చేసి దారి మళ్ళించి తినేస్తుంది. ఇలాంటి మాయలు చేసేవాళ్ళు మన ఊళ్ళో కూడా ఉంటారు, హైదరాబాద్లో ఇంకా ఉంటారు, చెప్పక్కర్లేదు. ఇక్కడ మకరంపు పట్టు ఒకడు ఉంటాడు, మొసలి పట్టులో పట్టుకుంటాడు, ఎంతకీ వదలడు, మూర్ఖంగా వాదిస్తాడు. నేను పట్టిందే లెక్క, నేను చెప్పిందే లెక్క. అటువంటి మొసలి పట్టు పనికిరాదు. ఇవన్నీ జంతువుల బుద్ధులు ఇవన్నీ కూడా. మెర్నాగి బుద్ధులు మకరంపు పట్టును, నల్లి కుట్లు ఉసర వెళ్ళి రంగు. నల్లి కుడుతుంది. ఇవాళ ఏసీ రూములు వచ్చాక నల్లులు తెలియట్లే ఎవరికి, పూర్వం బాగా తెలిసేవి. అత్తారింటికి అల్లుడు ఎడితే ముందు అల్లుడి కంటే ముందు నల్లులే ఉండేవి పరుపునడానికి. ఇక్కడ పరుపు తీసి కిరసనాయలు పోసి ఎండలో బారేసేవాళ్ళు మళ్ళీ పట్టుకెళ్ళి. ఇక్కడ ఆ నల్లి ఎలా కుడుతుందంటే తరగడా కిందకు వచ్చి సరిగ్గా బొగ్గ మీద మామూలుగా ఇంకా అర్జునుడు పాశుపతాస్త్రం వేసినట్టే ఉంటుంది, పట్టుమని కుడుతుందండి. తీరా దాన్ని పట్టుకుందామని చూస్తే ఆ తరగడా కింద నుంచి పక్క తరగడా నుంచి పరుపు వేరే పరుపు గడిపోతుంది అంత వేగంగా. ఇదే నల్లి కుట్లు అంటే. మనుషుల్లో కూడా కొందరు ఇలాగే ఉంటారు. అపకారం చేసి మనం పట్టుకుందామని చూసేలోగా విదేశాలకు పారిపోతాడు పాస్పోర్ట్ పట్టుకొని. ఇదే నల్లికుట్లు. ఊసర వెల్లి రంగు రాజకీయాల్లో బాగా ఉంటుంది. ఇది ఆలోచన. ఇవాళ రాజకీయాల్లో ఇటువంటి ఊసర వెలుగులు చాలామంది ఎవరు అధికారంలో ఉంటే వారిదే పార్టీ. గోడ మీద వీళ్ళని గోపి అంటారు. వీళ్ళ గోడ మీద పిల్లి అనమాట. ఇటు దూకుతాడు అటు దూకుతాడో తెలియదు. ఇటు దూకుతాడంటే అధికారం ఎటుంటే అటు దూకుతాడు. అవన్నీ ఉన్నాయని చెబుతున్నాడు కపిలవాయి లింగమూర్తి గారు. మీను మిడిసిపాటు చేప, మీరు నదిలో కానీ నీళ్లలో కానీ చేప ఇలా ఆక్వేరియం అని ఉంటుంది కదా చిన్నది ఇంట్లో, అక్కడ కూడా చూడండి ఓ మెరిసిపోతూ ఎలా తిరిగేది. ఎంతవరకు వాళ్ళలో పడే వరకు అంతే. మనం కూడా అంతే ఓ మిడిసిపోతాం. ఇక్కడ వాళ్ళలో పడే వరకే, సైబర్ నేరం పాలయ్యే వరకే. మిడిసిపాటు మిడతాట మరియును. ఒక చేల మీదకి మిడతల దండు వస్తుంది చూడండి, 1,00,000 మిడతలు ఒక్కసారిగా వచ్చి పడిపోతాయండి. మొత్తం పండిన పంట అంతా నాశనం.
ఈ రకంగా ఉంటుంది. కొంగ జపంబును గొర్రె దాటు. కొంగ జపం చేస్తుంది ఎందుకు? అదే దేవుడి మీద భక్తి కాదు, చేపల కోసం. జపం అంటే నిశ్చలంగా చేయాలి కదా. ఒంటికాలు పైకెత్తి ఒక్క కాలు మీదే నిలబడి అలా ఉంటుంది. పాపం చేపలు ఏమనుకుంటా, ఇదేదో సన్యాసి నమ శివాయ అని జపం చేస్తున్నాయని చేపలు దాని చుట్టూ చేరతాయి. నెమ్మదిగా 10 చేపలు జారనిచ్చి శుభ్రంగా మొక్కెట్టి 10 టిఫిన్ కింద లాగేస్తుంది. ఇదే కొంగ జపం అంటే. మన దగ్గర కూడా కొంగ జపాలు చేసి మనని మోసం చేసేవాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉంటారు. ఎప్పుడు ఎంత గురువైనా ఎంత పీఠాధిపతి అయినా సరే వేదిక మించి మా పీఠానికి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నాడంటే వాడు కొంగ జపం చేసినట్టు లెక్క. ₹1 ఇవ్వకూడదు వాడికి. సన్యాసికి డబ్బులు దేనికంటే పని లేక, సన్యాసికి డబ్బులు ఎందుకు? ఇదే కొంగ జపం అంటే. ఇలాగా కొంగ జపం ఇలాంటివన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మానకుండిన జంతువే మానవుండు గొర్రె దాటు. పైగా ఇది మన తెలుగు వాళ్ళకి బాగా అలవాటు. ఎప్పుడైనా ఈ 2 రాష్ట్రాల్లో మీరు గమనించండి, గొర్రె ఒక 10 గొర్రెలు కలిసి వెడుతున్నప్పుడు మొదటి గొర్రె ఏదైనా గొయ్యి అడ్డం వస్తే దూకుతుంది. అది ఎందుకు గొయ్యి అడ్డం రాకపోయినా మామూలుగా నేల మీద పెడుతున్నా సరే దూకుతుంది. అదో అలవాడు. అస్తమానం నడిచి వీసుకొచ్చి దూకుతుంది. ఈ వెనకాల గొర్రె ఏం చేస్తుంది, అది ఎందుకు దూకిందో తెలియకుండా ఇది కూడా దూకుతుంది. మొత్తం 100 గొర్రెలు దూకుతాయి. మన తెలుగు వాళ్ళ లక్షణం ఈ గొర్రె లక్షణం. ఆడ వేసాడు మనం వేసాం, ఆడ వేసాడు మనం వేసాం. అందుకే మన నాయకులు ఏం మాట్లాడతారంటే ఊళ్ళోకి వచ్చినప్పుడు అన్ని ఓట్లు మనవే, అన్ని ఓట్లు మనం. ఇలా ఆవిడే ఓటే దీనికి చెప్తున్నాడు ఇక్కడ కబుర్లన్నీ. ఇక్కడ ఈ మాట ఎందుకు చెబుతారంటే మనం వేస్తామని. ఈ మాటలు నమ్మకూడదు. ఇవి లేకపోతేనే మనిషి. అందుకే మానవత్వంతో మనిషి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ జంతువుల లక్షణాలు లేకుండా చూసుకోవాలి. ఇది కపిలవాయి లింగమూర్తి గారు పాలమూరులో తెలరాళ్లపల్లి దేవుడి మీద రాసినటువంటి పద్యం. ఇంకొక మాట, మానవత్వం అంటే కేవలం మనుషులు బాగుండడం కాదండి. పల్లెటూరు కాబట్టి కొన్ని వేల మంది వింటున్నారు కాబట్టి నా మాట నేను చెబుతాను, పాటిస్తే మంచిది. భారతం అనుశాసన పర్వంలో చెబుతాడు, స్వర్గం అంటే ఎక్కడో లేదయ్యా, ఒక్క అలవాటు మానుకో నువ్వు స్వర్గంలో ఉంటావని చెబుతాడు. ఎస్తు సర్వాణి మాంసాని యావజ్జీవం న భక్షయేత్. ఎస్తు సర్వాణి మాంసాని యావజ్జీవం న భక్షయేత్. సస్వర్గే విపులం స్థానం లభతే నాత్ర సంశయక. సస్వర్గే విపులం స్థానం లభతే నాత్ర సంశయక. ఒక మద్యం మాంసం 2 మానేస్తే మనకి స్వర్గం ఖాయమని చెప్పారండి. భారతం అనుశాసనిక పర్వంలో ఉన్నమాట. కనీసం ఈ చప్పట్లు కొట్టిన వారైనా ఇంటికి వెళ్ళి సీసా పట్టుకోకుండా ఉంటారని నేను నమ్ముతున్నాను. ఇంతకీ మద్యం అంటే ఏంటో తెలియని వాడిని నేను కొట్టలేదు. ఇక్కడ నేను పద్యాలు పాడుతున్నాను కానీ కొట్టేస్తారండి వెంటనే. అయ్య బాబు ఎంత మాట అన్నాడండి. అన్నమయ్యి మానయ్, నువ్వు మాంసం కూడా మానద్దా, మద్యం మానయ్. ఆంజనేయ స్వామి మీద ప్రమాణం చేయి, మద్యం మానయ్. ముందు ఇంట్లో ఆడదు సంతోషిస్తుంది, ఆడవాళ్ళని సంతోషపెట్టండి, కుటుంబాలు ఆనందంగా ఉండండి. ఎందుకంటే దిక్కుమాలిన మద్యం. ప్రభుత్వాలకేమో ఆదాయాల, మనకేమో జీవితాలు నాశనమా? అది లేకుండా ఉండలేమా అండి? ఒక పద్యం ఇచ్చే కిక్కు మద్యం ఎప్పటికీ ఇవ్వదండి ఖచ్చితంగానే. పద్యం ఒక సాహిత్యం, ఒక భక్తి, ఒక భజన, అది ఇచ్చే కిక్కు మద్యం ఇస్తుందా అండి? అందుకని అందరూ ఆలోచించండి. ఆ మద్యం కనుక మానేస్తే, మాంసాహారం కూడా మానేయగలిగితే, భారతంలో వ్యాసుడు అనుశాసనిక పర్వంలో ఏం చెబుతున్నాడంటే సస్వర్గే విపులం స్థానం లభతే నాత్ర సంశయ. అతని కోసం దేవేంద్రుడు స్వర్గంలో తలుపులు తెరిచి, రావయ్యా నీలాంటి వశిష్ఠ మహర్షి ఎక్కడా లేడు, నీకు స్వర్గంలో కామధేనువు పాలు దాగు, చింతామణి పీఠంలో కూర్చో హాయిగా అఖిలైశ్వర్యాలు అనుభవించిన స్వర్గద్వారం తలుపులు తెరుస్తాట. ముందు ఆ స్వర్గం మాట ఎలా ఉన్నా ఇల్లు స్వర్గం అయిపోతుంది. మద్యం ఒక్కటి మానేస్తే. అందుకని సనాతన ధర్మం చెప్పిన మానవత్వంగా మద్యం మానేస్తామనేటువంటి ప్రతిజ్ఞ ఆంజనేయ స్వామి సాక్షిగా ఇన్ని వేల మంది తీసుకుంటే అడ్డాకుల గ్రామం 2 రాష్ట్రాలకి ఆదర్శ గ్రామం కింద మారుతుంది, అనుమానమే. అలాగే దుర్వ్యసనాలు మానుకోగలిగితే అంతేం లేదు. ఇంకొక మాట, మానవత్వం అంటే సాటి మానవుణ్ణి ఆదుకోవాలి. సాటి మానవుణ్ణి ఆదుకోవాలి. ఎలాగా? ఎంత శత్రుత్వం ఉన్నా సరే మీరే పని కట్టుకుని వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి, అన్న ఆపదలో ఉన్నామని తెలిసింది, పోనీ మనం వెళ్ళడానికి మొహమాటం అయితే మన గుమాస్తానే ఎవరన్నా పంపి, అయ్యగారు ఇగో ఈ 10,000 ఎట్టు పెట్టమన్నారు, ఆపదలో ఉన్నాం, ఇబ్బంది పడుతున్నాం, 10,000 ఇమ్మన్నారు అంటే వెంటనే శత్రుత్వం పోతుందా పోదా అండి?
దాన్నే చెబుతున్నాడు వ్యాసుడు భారతంలో. పశ్యదానస్య మాహాత్మ్యం సద్య ప్రత్యయ కారణం, పశ్యదానస్య మాహాత్మ్యం సద్య ప్రత్యయ కారణం. ఎత్ర భావాదపి ద్వేషీ, ఎత్ర భావాదపి ద్వేషీ మిత్రత్వం యాతి తక్షణాత్. ఆపదలో ఉన్నవాడు ఎవరికైనా శత్రువైనా సరే మనం దానం చేయగలిగితే, సాయం చేయగలిగితే ఎంత ద్వేషం ఉన్నా మాసిపోతుందని, డబ్బుతో సమస్యలు పరిష్కారం అవుతాయి అంటే 10 లక్షలు కోల్పోయినా మంచిదే. మనశ్శాంతి ముఖ్యం, మనశ్శాంతి ముఖ్యం. ఆలోచించండి. కోర్టు తగాదాలకు వెళ్ళే వాళ్ళందరూ ఆలోచించండి. అన్నదమ్ముల మీద కోర్టుకి పెడుతున్నారు, అప్పచెల్లెళ్ళ మీద పెడుతున్నారు, ఊళ్ళో వాళ్ళు రాజకీయాలు గొడవలు. సరే ఏం కలిసి వస్తుందండి ఈ కోర్టు వ్యవహారాల వల్ల? ఎన్ని వేలు అయిపోతున్నాయి. ఎవరిని పోషిస్తున్నాం మనం? చివరికి లాయర్లు అంతా కలిసి, లాయరు ఒకటే, వాళ్ళిద్దరూ కూర్చొని ఏం చేస్తారు? సెటిల్మెంట్కి రమ్మంటారు. మరి ఈ సెటిల్మెంట్ మన ఊళ్ళో మనం చేసుకోలేమా? వీళ్ళు కావాలా? ఇక్కడ మన ఊళ్ళో మనం చేసుకోవచ్చు కదా. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఈయనకో 1,00,000 ఆయనకో 1,00,000 క్షౌరం చేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇది? అందుకని ఈ తగాదాలు లేకపోతే మనమే 10,000 సాయం చేయగలిగితే దాని గొప్పతనం, దాన ధర్మాల గొప్పతనం ఎలా ఉంటుందంటే మన శత్రువు కూడా మనకి మిత్రుడైపోతాడు. అనుమానమే లేదు ఇక్కడ. దాన ధర్మాలు చేయాలంటే పెద్ద జమీందారులు అయి ఉండాలి, పెద్దవాళ్ళు అయి ఉండాలి అనుకోకండి, అవసరం లేదు. పల్లెటూళ్ళలో మీరందరూ మీ ఇంటి దగ్గర పక్షులకి దానం చేయొచ్చు. ఎలాగో తెలుసా? ఇవాళ దురదృష్టం ఏంటంటే మన స్మార్ట్ ఫోన్ కారణంగా పిచ్చుకలు చచ్చిపోయండి, అన్యాయంగా చచ్చిపోయండి. ఒక్క పిచ్చుక ఎక్కడ కనపడడం లేదు, మీరు గమనించండి. ఇంకా పావురాలు అవి ఇవి కనపడుతాయి కానీ పిచ్చుకలు అయితే కనపడడం. ఎందుకంటే మన స్మార్ట్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కిరణాలు ఉన్నాయే, అవి పిచ్చుకల్ని చంపేస్తాయి. కానీ ఇవాళ మళ్ళీ తెలుగు వాళ్ళు మేల్కొన్నారు. నిన్న పత్రికలో చూసి నేను ఆనందించాను. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గర ఒక సంతలో పిచ్చుక గూళ్ళు అమ్మకానికి పెట్టారు. పీచుతో తయారు చేసిన పిచ్చుక గూళ్ళు. అంతేకాదు, వరి కంకులు కూడా ఇలా ఉంటాయి కదా వేలాడుతూ, అవి అమ్మకానికి పెడితే గూడు 100 రూపాయల నుంచి 400 రూపాయలు అని చెప్పారు. అలాగే ఈ వరి కంకులు కూడా 50 రూపాయలు 100 రూపాయలు చెప్పారు. కొన్ని వేల మంది వచ్చి పిచ్చుక గూళ్ళు, వరి కంకులు కొనుక్కుని వెళ్ళారండి. కేవలం పిచ్చుకల్ని బతికించడానికి తెలుగువారి ఔదార్యం గమనించండి. ఆ పాటి మనం అడ్డాకుల్లో మన ఇంటి ముందు మనం చేయలేమండి? మనం తినడం లేదా? వరి కంకులు ఒక్క మూట అక్కడ కట్టలేమండి? ఒక కంకు, ఒక గుత్తి. పిచ్చుగూడు ఒకటి పక్కన పీచుతో తయారు చేసింది పెడితే పిచ్చుకలు వస్తాయి, ఆ గూళ్ళో ఉంటాయి. అక్కడ చిన్న గిన్నెలో, ఖాళీ గిన్నెలో నీళ్లు పెట్టామనుకోండి, ఆ వరిగింజలు తింటాయి, ఆ నీళ్లు తాగుతాయి. ఆ పిచ్చుకల్ని పోషించడం, పక్షుల్ని పోషించడం మన సంస్కృతిలో ఒక భాగం అండి. ఆ చూరులో వడ్ల గింజల్ని తింటూ ఆ పిచ్చుకలు, చిలుకలు ఆనందిస్తే మామూలు పుణ్యం కాదండి. చూరున వడ్ల గింజలను చొక్కడి పిచ్చుకలను సుఖంబులను కొరికదీరజూడుము. 25 ఏళ్ల క్రితం రాసిన సాగర ఘోష కావ్యంలో నేను ఈ పిచ్చుకల్ని, చిలుకల్ని పోషించడం గురించి చెప్పాను ఒక మాట. చూరున వడ్ల గింజలను చొక్కడి పిచ్చుకలను సుఖంబులను కోరికదీరజూడుము. 1 కోటి తపస్సుల పుణ్యమి ఆచారము భూతయజ్ఞమిది స్వార్థ విహీనత సర్వజీవ సంభారము బ్రోచు సంస్కృతి ప్రభావము జీవన సారమియదే. మన ఇంటి ముందు పావురాలకు కానీ గింజలు వేసాము అంటే, పిచ్చుకలకి ధాన్యం వేసాము అంటే మన పిల్లలు బాగుంటారండి. శాస్త్రాలు చెప్పిన విషయం చెబుతున్నా, మన పిల్లలు బాగుంటారు ఖచ్చితంగా. ఈ దేశంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మన పిల్లలు బాగుండాలంటే పక్షులకు ఆహారం పెట్టాలి. ఆ మూగజీవులు మన ఆశీర్వదిస్తాయి. ఈయన ఎవడో తెలియదు, ఇంటి ముందు 4 గింజలు వేసాడు, ఆ గింజలు తిని నా పిల్లలు బతికాయి, వీళ్ళ పిల్లలు ఎక్కడున్నా బాగుండాలి అని పక్షులు ఆశీర్వదిస్తే, పక్షి ఆశీర్వదిస్తే శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు మన ఆశీర్వదించినట్టే లెక్క. మన పిల్లలు బాగుంటారు. ఇంకో మాట, దానం అనగానే జమీందారులే చేస్తారు అనుకోకండి. చిన్నవాళ్ళు కూడా దానం చేయొచ్చు. 10 రూపాయలు ఇవ్వగలిగిన వాడు 10 రూపాయలు ఇస్తాడు, 10,000 ఇచ్చేవాడు 10,000 ఇస్తారండి. మేము ఇచ్చే 10 రూపాయలతో ఏమవుతుంది అనద్దు. వాన కురిసినప్పుడు గమనించండి, ఒక్క చినుకు ఎంత ఉంటుందండి? ఇంత ఉంటుంది, అంతేనా? ఆ చినుకులు రాలి అవే చలమలై, అవే చెరువులై, అవే కాలువలై, అవే నదులై మనకి నీళ్లు ఇస్తున్నాయా లేదా? ఆకాశం నుంచి పడిన కొన్ని చినుకులు నదులుగా, కాలువలుగా మారి మనకి
నీళ్ళు ఇస్తూ ఉంటే మనం చేసే 10 రూపాయలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలో 10 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు పోగవుతాయి. ఇక్కడ అనుమానం ఏం లేదు. ఇక్కడ అంతే చిన్నవాళ్ళు దానం చేద్దరు, చిన్నవాళ్ళు చిన్నగానే చేయండి, పెద్దవాళ్ళు పెద్దగానే చేయండి. ఊళ్ళో జమీందారులు ఉంటారు పెద్దవాళ్ళు, ఏ కులం అనేది నాకు అనవసరం. అందరికీ నమస్కారం పెట్టి హిందూ బంధువులందరినీ కోరుతున్నా, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అనే నినాదాన్ని వ్యాప్తి చేయండి. ఖచ్చితంగా మన కులాచారాలు మనం పాటిస్తామమ్మా. ఎప్పటి నుంచో వస్తున్నాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే కులాచారం ప్రకారం చేసుకుంటాం, వ్రతం చేస్తే కులాచారం ప్రకారం చేస్తాం, ఆడపడుచుకు చీర పెడితే మన పద్ధతిలో మనం పెడతాం. ఇక్కడ తెలంగాణలో ఒకలా ఉంటుంది, ఆంధ్రాలో ఒకలా ఉంటుంది, కులానికి ఒక రకంగా ఉంటుంది, కుటుంబానికి ఒక రకంగా ఉంటుంది. తప్పేం లేదండి, అన్నీ మంచి ఆచారాలే. ఎవరి ఆచారం వారు పాటిస్తారు. తెలంగాణలో నేను విన్నాను, తండ్రి చనిపోతే పెద్ద కొడుకు సంస్కారం చేస్తాడట, తల్లి చనిపోతే చిన్న కొడుకు చేస్తాడట. కొన్ని చోట్ల కొన్ని కులాల్లో. మరి ఆంధ్రాలో ఎక్కడ నేను చూడాల, ఎప్పుడూ పెద్ద కొడుకు చేస్తాడు. అంటే ప్రాంతాలను బట్టి తేడాలు ఉంటాయి, కులాలను బట్టి తేడాలు ఉంటాయి, కుటుంబాలను బట్టి తేడాలు ఉంటాయి. అవన్నీ మనం పాటించాల్సిందే. కానీ అవన్నీ ఎంతవరకు అంటే గడప లోపలే కులం, గడప దాటితే అందరం హిందువులం, అందరం హిందువులం. శివుడికి భక్తులం, ఆంజనేయునికి భక్తులం. ఆ దృష్టితో ఉండాలి. అందుకే ఊళ్ళో ఉండే జమీందారులకు నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, మీకు ఇంత పొలం ఉంది, ఇన్ని ఇళ్ళున్నాయి, ఇంత ఆస్తి ఉందని గొప్పలు చెప్పడం కాదండి. అడ్డాకులలో పేదరికం పోయే విధంగా మీరు చలిపందిరి కావాలి. ధనవంతులందరికీ నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, మీరు చలిపందిరి కావాలి. వేసవకాలం వేసే తాటాకు పందిరి ఉంటుందండి. ఆంధ్ర మహాభారతంలో శాంతి పర్వంలో చెబుతాడు, ఆ మాట తిక్కన మహాకవి చెబుతాడు ఆయన. చలిపందిరి చందంబున ఫలభరితంబైన తరువు భంగి, చలిపందిరి చందంబున ఫలభరితంబైన తరువు భంగి, ప్రజల దప్పులు దీర్పనమరియుండడి, ప్రజల దప్పులు దీర్పనమరియుండడి, అలగు చరిత్రునకు కొరతయగునే కోరన్. ఏ జమీందారు అయితే ఊళ్ళో చలిపందిరి చందంగా ఉంటాడో, అంటే వేసవకాలం పందిరేసామనుకోండి, అందరూ పందిట్లో కూర్చుంటారు. రాత్రిపూట పందిట్లో గాలి వేస్తుందండి, కిటికీలు అవి ఒకళ్ళ పందిరి కదా, హాయిగా మంచాలు వేసుకు పడుకుంటారు, ఒకళ్ళైతే తువ్వాలు వేసుకు పడుకుంటారు. ఒక్క పందిరేసామంటే 100 మంది పడుకోవచ్చండి. ఇవాళ ఊరికే ఇళ్ళ మీద ఇళ్ళు బెడ్రూమ్లు కట్టేసుకుని ఏం చేసాం, ఇద్దరు వస్తే ఇద్దరికే సరిపోతుంది ఆ బెడ్రూమ్ అంతే. ఇద్దరిలో ఎవడన్నా ఒకళ్ళు లావుగా ఉంటే ఇంకోటి బయట ఉండాల్సిందే. అలా చేసుకున్నాం. వీళ్ళ పూర్వం ఇళ్ళేవి అలా ఉండేవి కాదండి. ఒక ఇంటికి యజమాని భార్య పడుకునే పడగది మాత్రమే ఉండేది. తర్వాత పెద్ద కొడుక్కి పెళ్ళయిన తర్వాత ఆ గది వాళ్ళకి ఇచ్చేవారు. మిగిలినంతా ఏంటంటే పరవటిల్లు అనేవారు మా దగ్గర. పరవటిల్లు అంటే అందరూ పడుకునే హాల్ అనమాట. ఆ హాల్లో 25 మంది పడుకుంటారండి. 2 ఫ్యాన్లు ఉంటే సరిపోతుందండి. వీళ్ళు కూడా ఈ మంచాలు దేనికంటే పని లేక ప్రతి వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా 6x6, 7x7, మొగుడు ఇంటూ పెళ్ళాం, ఇవే మంచాలు. ఇక్కడ ఇక మనిషి నడవడానికి చోట్లేదు. ఇక్కడ గదంతా మంచమే ఆక్రమించింది. ఇంత చేసి ఆ మంచం మీద ఎవరు ఉంటారు? ఇద్దరే ఉంటారు. ఇక్కడ ఇంకో 2 చుట్టాలు వస్తే ఏం చేయాలి? బయటికి పోవాలి. పడగది ఒక్కటే ఉండి హాలు విశాలంగా ఉందనుకోండి, ఎంతమంది హిందూ బంధువులు వచ్చినా అతిథులు వచ్చినా హాయిగా పడుకుంటారు. కింద ఓ చిన్న పక్క కింద ఓ పరుపు అక్కర్లేదండి, చిన్న బొంత ఇచ్చినా చాలు. పాత గుడ్డలు కుట్టి బొంత తయారు చేస్తారు. పూర్వం అంత పొదుపు చేసేవారు. వాడేసిన బట్టలు ఉంటాయి కదా, ఆడపిల్లలు అవన్నీ కలిపి బొంత కుట్టేవారు. ఆ బొంత వేసేవారు, దాన్ని మళ్ళీ ఎండలో పడేసేవాళ్ళు, మళ్ళీ ఇంకో అతిథి వస్తే వేసేవారు, హాయిగా పడుకునేవాళ్ళు. అలా విశాలమైన చలిపందిరిలాగా ఊళ్ళో జమీందారులందరూ ఉంటే ఫలభరితమైన తరువు భంగి. మామిడి చెట్టును చూడండి, కొన్ని 100 పళ్ళు కాస్తాయి, 1000 పళ్ళు కాస్తాయి. ఎవరు కోసుకుపోతున్నారో దానికి అనవసరం, నేను పండింది మీకోసమే కదా అంటుంది. ఊళ్ళో జమీందారులందరూ నా సంపద ఉన్నది మీకోసమే కదా, అడ్డాకులలో అన్ని కులాల వాళ్ళు బాగుంటే చాలు అని కోరుకుంటే సనాతన ధర్మం నిలబడినట్టే. మానవత్వమే దైవత్వం అంటే ఇదే. దాన ధర్మాలు బాగా చేయాలి, విస్తృతంగా చేయాలి. అందుకే ప్రజల దప్పులు దీర్ప, అనేక రకాల కోరికలు, దప్పికలు, ఆకళ్ళు ఉంటాయి. అవి పేదవాళ్ళ యొక్క ఆకలిని ధనవంతులు తీర్చగలగాలి. అందుకే మన హిందూ సంప్రదాయం గొప్పతనం ఏమిటో తెలుసా? శ్రావణ మాసం వచ్చిందంటే నోములు చేస్తారు ఆడవాళ్ళు. చీర పెట్టాలంటారు. ఎవరికి పెట్టాలంటే ఆడపడుచుకి, మరదలకి, తోడుకోళ్ళకి కాదమ్మా, పెట్టకండి. వాళ్ళు మీరు ఏం పెట్టినా సరే మూతి ముద్దాపురానికి తిప్పేస్తారు. ఇక్కడ నచ్చదది. ప్రత్యేకించి దళిత వాడలకి వెళ్ళండి, బలహీన వర్గాల వారి ఇళ్ళకి వెళ్ళండి, పేదల ఇళ్ళకి వెళ్ళండి. అందరు స్త్రీలు కారు వేసుకుని, బండి వేసుకుని ఏదో రకంగా వెళ్ళండి. ఓ 25 చీరలు కూడా పట్టుకెళ్ళండి. రేపు శ్రావణ మాసం వచ్చిందంటే అందరు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి ముత్తైదువుని పిలిచి బొట్టు పెట్టి ఒక చీర పెట్టండి అమ్మా. మొత్తం మతం మార్పిడి ఆ రోజుతో ఆగిపోతుంది, అనుమానం ఏం లేదు. ఆ రోజుతో ఆగిపోతుంది.
వాళ్ళకి లేదు మనం పెడుతున్నామని కాదండి, ఎవరిని అలా తక్కువ చేయొద్దు, అందరికీ ఉంది. కానీ వాళ్ళు ఏం కోరుకుంటారు, దళితులైనా బలహీన వర్గాలైనా అంటే ఆత్మగౌరవం కోరుకుంటారు. ఊళ్ళో పెద్ద జమీందారు భార్య, శాస్త్రి గారి భార్య, ఆయన ఇంట్లో ఎంత మడి ఎంత ఆచారం, నా ఇంటికి వచ్చిందా ఇల్లాలు, నాకు అంతకంటే ఏం కావాలి, పార్వతీదేవి వచ్చినంత ఆనందంగా ఉంది నాకు, నడుచుకుంటూ వచ్చింది ఆవిడ మన ఇంటికి అని వెంటనే బయటకు వచ్చి దండం పడుతూ, నువ్వు నా కూతురు లాంటి దానివే అని ఒక చీర ఇస్తే ఆ చీర జీవితాంతం కట్టుకుంటుందండి ఆ ఇల్లాలు. ఎంత సామరస్యం సాధించచ్చండి. ఎందుకు డబ్బున్న వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళకే పెడతారు, ఎంతవాళ్ళం బంధువులకే పెడతారు. దేవుళ్ళ విషయంలో కూడా చేస్తున్నది ఇదే. డబ్బంతా పట్టుకెళ్ళి తిరుపతిలో పోసేస్తారు, ఇక్కడ దేవుడు పనికిరాడు మనకి. నేను చెప్పిన కపిలవాయి లింగమూర్తి గారు పెదరాళ్లపల్లి తెల్లరాళ్లపల్లిలో ఉంది ఆలయం, అక్కడ ఇవ్వండి, ఆ దేవాలయం బాగుంటుంది. ఆయన దేవుడు కదా, తిరుపతిలో ఒక దేవుడును తెల్లరాళ్లపల్లిలో ఒక దేవుడు ఉండడమ్మా. అసలు దేవుడు గుళ్ళో ఉండేది ఎందుకో తెలుసా? ఒక రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటా. నీ గుండెల్లో ఉండే శివుణ్ణి గుర్తించడానికి శిక్షణ కేంద్రం గుడిలో ఉండే శివుడు, అది గ్రహిస్తే చాలు, అది గ్రహిస్తే చాలు. గుళ్ళో శివుడు ఎందుకు ఉంటాడు? నీ గుండెల్లో నేను ఉన్నా, నువ్వు గమనించట్లేదు ఆ విషయాన్ని. అందుకే గుళ్ళో శివుణ్ణి ఎలా గమనిస్తామండి? పూజ చేసామనుకోండి, ఆ ఆకులు పువ్వులు అన్నీ శివలింగం మీద ఉన్నాయనుకోండి, మనకి శివుడు కనపడ్డు కదా, అంతే కదా. వాటిని ఏమంటారండి? శివుడి మీద ఉండే మిగిలిపోయిన పువ్వులు ఆకు నిర్మాల్యం అంటారు. గమనించండి, టెక్నికల్ వర్డ్ అది, నిర్మాల్యం. శివాలయంలో ఏదైనా లక్షపత్రి పూజ జరిగింది అనుకోండి, మన్నాడు పొద్దున్న మనం వెళ్ళామనుకోండి, అక్కడ శివుడు కనపడ్డ మనకి, ఎందుకంటే దాని మీద ఆకులు పువ్వులు అన్నీ ఉంటాయి కదా, ఇంకా తీయలేదు. అర్చకుల వరకు ఏదో ఇబ్బంది ఉండొచ్చు, టైం కావచ్చు, తీయలేదు. మనకు అప్పుడు దేవుడు కనపడ్డ, మనం ఏమనుకుంటా, నిర్మాల్యం తీయలేదు కాబట్టి శివుడు కనపట్ల. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు, అంతే కదా. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు. నిన్నటి పూజా ద్రవ్యాలు తీయపోతే గుళ్ళో శివుడు కనపడ్డు. నిన్నటి జ్ఞాపకాలు చెరిపేయకపోతే గుండెల్లో శివుడు కూడా కనపడ్డండి. అది లెక్క, అది హిందూ ధర్మం, అది సనాతన ధర్మం. నీ గుండెల్లో ఉన్న శివుడు నువ్వు చూడాలంటే నిన్నటి జ్ఞాపకాలు, మొన్నటి జ్ఞాపకాలు, నిన్న జరిగిన అవమానాలు, మొన్న జరిగిన సన్మానాలు, ఏం జరిగినా కూడా నాకేం తెలియదు మొత్తం మర్చిపోయా, అంతే. అలా ఎప్పటి జ్ఞాపకాలు అప్పుడు వదిలేయగలిగితే గుండెల్లో ఆత్మ మాత్రమే ఉంటుంది. ఆత్మనే ఆత్మలింగం అంటారు. అటువంటి గుళ్ళో శివుణ్ణి గుండెల్లో దర్శించడానికి ఊరంతా కులాతీతంగా, మతాతీతంగా, ప్రాంతాతీతంగా, స్త్రీ పురుష భేదాతీతంగా సమైక్యంగా ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు మాట్లాడడానికి, మీకు వినడానికి అవకాశం ఇచ్చిన మన మాతృభాష తెలుగు ఎంతో ధన్యమైంది. సెలవు. ఫ్లవర్ వేజ్ను అందజేయవలసిందిగా కోరుతున్నాను. గరికపాటి వారు దయచేసి ఈ చిన్న సత్కారాన్ని మా నుంచి స్వీకరిస్తారని విన్నమ పూర్వకంగా వేడుకుంటున్నాము. చాలా కృతజ్ఞతలు సార్. మీరు వెళ్ళండి. లవణ్య మేడం గారు, మీరు కూడా పక్కకు వెళ్ళండి, అక్కడ ఉండండి. చాలా కృతజ్ఞతలు గరికపాటి గారికి. అడ్డాకల యువకులకు మీరు ఇచ్చిన ఉత్తేజభరితమైనటువంటి ఉపన్యాసము, మార్గదర్శనం